లార్డ్ हालेलुया హల్లెలూయా हालेलुया। రోమా పత్రిక रोमियो की किताब 12వ అధ్యాయము उसका 12वां अध्याय 20వ వచనం చదువుకుందాం. उसका 20वां वचन पढ़ेंगे। రోమా పత్రిక रोमियो की किताब 12వ అధ్యాయము उसका 12वां अध्याय 20వ వచనం. उसका 20वां वचन। కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉన్నట్లయితే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమిమ్మో. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. చాలా ఆ కీడు వలన చేయింపగా మేలు చేత కీడును చేయించుము. ఆమేన్. परंतु यदि तेरा बैरी भूखा हो तो उसे खाना खिला, यदि प्यासा हो तो उसे पानी पिला, क्योंकि ऐसा करने से तू उसके सिर पर आग के अंगारों का ढेर लगाएगा। और बुराई से ना हारो, बुराई से ना हारो, ना हराओ, परंतु भलाई से बुराई को जीत लो। ओके, बुराई से नहीं वरन भलाई से क्या करना, हमें बुराई को जीत लेना, बुराई को जीत लेना, जीतना है. ఓకే, ఈ రోజు మనం ధ్యానం చేసే విషయంలో और आज के दिन हम लोग ध्यान करने का जो विषय है, ఈ నిప్పులు ఉన్నాయి కదా, నిప్పులు जो आग होते हैं ना, నిప్పులు ఏమున్నాయి అందులో? అంగారే. अंगारे। ఓకే, నిప్పులు ఉన్నాయి కదా, जो अंगारे होते हैं అది ఒకరి నెత్తి మీద వస్తున్నాం, वो किसी और के सर पर डालते हैं। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఏమన్నా రాస్తుంది వాక్యంలో ఇక్కడ? यहाँ वचन में क्या लिखा है? నీవు అలాగ చేసినట్లయితే अगर आप ऐसा करोगे, అతని తల మీద ఏం చేస్తున్నావు? उसके सर पर आप क्या करने वाले हो? నిప్పుల కుప్పను పోస్తున్నావు. अंगारों का ढेर आप उसके सर पर लगाओ। ఆమేన్. హల్లెలూయా. आमीन సో हालेलुया। ఈ విషయం గురించి కొంతమంది ధ్యానం तो చేసుకోవాలి. इस विषय में हम लोग थोड़ा ध्यान करेंगे। పాత నిబంధన సమయంలో और पुराने नियम के समय में ప్రతీకారం అనేది ఒకటి ఉన్నది. तो ప్రతీకారం, रिवेंज, రివెంజ్. जो बदला लेना है, वो एक विषय होता था। క్రొత్త నిబంధనలో और नए नियम में సహనం అనేది ఉన్నది. और पेशेंस जो है वो है, రెండు డిఫరెంట్. ये दोनों अलग अलग है। పాత నిబంధన जो पुराना नियम है, నువ్వు చేసినట్లే నీకు చేస్తా. आप जैसा करोगे वैसे ही करूंगा। క్రొత్త నిబంధన और दूसरा नया नियम, నువ్వెంత చేసినా आप कितना भी करो, నేనేమి చేయను. मैं कुछ नहीं करूं। ఇది డిఫరెన్స్. ये है दोनों में अंतर। పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం ఇది. और पुराने नियम और नए नियम का बीच का अंतर ये है। ఈ క్రొత్త నిబంధనలో और नए नियम में సహనం అనేది ఒకటి కనిపిస్తుంది. और सहनशीलता यहाँ पर दिखाई पड़ता है। ఆమేన్. आमीन హల్లెలూయా. हालेलुया। పాత నిబంధనలో और पुराने नियम में ఎవరికి పేషెన్స్ లేదు, और किसी के अंदर सहनशीलता नहीं दिखती, ఎవరికి పేషెన్స్ లేదు. किसी के अंदर सहनशीलता नहीं दिखती। దేవుడు కూడా परमेश्वर भी వెంటనే జడ్జిమెంట్ తీసుకొని వచ్చాడు. तुरंत ही वहाँ पर न्याय को लेकर आता है। కానీ క్రొత్త నిబంధనలో लेकिन नया नियम में జడ్జిమెంట్ ని और न्याय को ఒక చివరి రోజు వరకు నిలిపాడు దేవుడు. एक आखिरी दिन तक उसे रुकाते అది తీర్పు దినమై ఉన్నది. और वो जजमेंट का, वो न्याय का दिन ఆ है। తీర్పు దినం గురించి కూడా మీతో మాట్లాడతాను నేను. और उस न्याय के दिन के विषय में भी मैं बात करूंगा। కానీ ఇక్కడ लेकिन यहाँ पर అలాగని చెప్పేసి वैसा ही कहते हुए దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. परमेश्वर किसी के साथ अन्याय नहीं करता। క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు అన్యాయం జరగదు. और नए नियम में मसीही लोगों के साथ अन्याय नहीं होगा। పాత నిబంధనలో భక్తులకు వెంటనే న్యాయం కలిగింది. और पुरानी नियम में जितने भी भक्तगण थे उनके साथ तुरंत न्याय हुआ। పాత నిబంధనలో శత్రు మీద వెంటనే తీర్పు వచ్చేసింది. और पुराने नियम में शत्रु के ऊपर तुरंत ही न्याय आ गया। ఆ పాత నిబంధనలో శత్రువుకి లేక చెడ్డవాడికి వెంటనే పనిష్మెంట్ దొరికింది. और पुराने नियम में तुरंत ही वो जो भी शत्रु है उनके ऊपर दंड आ गया। కానీ క్రొత్త నిబంధనలో लेकिन नए नियम में పనిష్మెంట్ అనేది కనిపించడం లేదు. दंड जो है वो दिखाई नहीं देता। అలాగని చెప్పేసి वैसा कहते हुए క్రీస్తుని తెలుసుకున్న వారు తప్పు పని చేయకూడదు. जो मसीह को जानने वाले लोग हैं वो गलत काम नहीं करना నీ है। పనిష్మెంట్ నీ మీద ఉండకూడదు. आपका जो दंड है आपके ऊपर नहीं रहना నీ है। మీద ఎప్పుడు తీర్పు రాకూడదు. आपके ऊपर कभी भी जो जजमेंट है वो नहीं आना है। అలాగూ वैसे ही నీ ఒక శుద్ధమైన జీవితాన్ని జీవించాలి. आपने एक पवित्र जीवन को बिताना है। క్రొత్త నిబంధనలోకి నీవు వచ్చినప్పుడు नए नियम में जब आप आते हैं, ఆ దేవుడి కృపలోకి నువ్వు వస్తున్నావు. उस परमेश्वर की कृपा में आप आते हैं। ఆ కృపలోకి నువ్వు వచ్చినప్పుడు जब आप परमेश्वर की कृपा में आते हैं, ఏదో తెలియక జరిగినటువంటి తప్పులు పాపాలు దేవుడు వెంటనే క్షమిస్తాడు. और जो भी अनजाने में हुए गलतियां हमसे होती है, जो भी पाप होते हैं, परमेश्वर उसे क्षमा कर देता క్రొత్త నిబంధనలో है। ये नए नियम में నువ్వేదన్నా తప్పు చేస్తున్నట్లయితే अगर आपने कुछ गलत काम किया है, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తే तुरंत ही परमेश्वर के ఆ पास आप దేవుడు जाते हैं। నిన్ను క్షమిస్తాడు. वो परमेश्वर आपको क्षमा कर देता అది है। మరొక రోజు కోసం పెట్టలేదు वो ఆయన. किसी और दिन के लिए इंतजार
नहीं करवाया। కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగతోటి యేసు ప్రభు చెప్తున్నాడు, और जो दाईं और चोर जो ये क्रूस सलीब पर था, उनसे यीशु मसीह ने कहा, నీవు నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావని आप చెప్పాడు. आज के दिन आप मेरे साथ परदेश में रहोगे। క్రొత్త నిబంధనలో पुराने नियम में వెంటనే క్షమాపణ, तुरंत ही क्षमा, క్రొత్త నిబంధనలో नए नियम में వెంటనే ఆశీర్వాదం, और तुरंत ही आशीर्वाद। క్రొత్త నిబంధనలో नए नियम में దేవుడి కృప అద్భుతముగా అపారముగా ఉన్నది. और पूरा नए नियम में परमेश्वर की कृपा अद्भुत रीति से हमारे ऊपर है, అపారముగా ఉన్నది. और वो बहुतायत तौर से हमारे ऊपर है। आमीन हालेलुया, ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మనకి ఏమి దొరికినా దొరకకపోయినా हमें कुछ मिले या ना मिले, ఆ దేవుడి కృప మనతో పాటు ఉన్నది. और उस परमेश्वर की कृपा हमारे साथ है। ఆమేన్ హల్లెలూయా. आमीन हालेलुया। మనం ఎంత పెద్ద తప్పు చేసినా కూడా हमने कितना भी बड़ा गलत काम क्यों ना किया, చిన్న ప్రార్థన ప్రతి పాపమును రద్దు చేస్తుంది. एक छोटी सी प्रार्थना हर एक पाप को रद्द कर देता है, క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధిగా చేస్తుంది. और यीशु मसीह का लहू जो है हर एक पाप को धोकर शुद्ध कर देता है। రేపటి దినము కాదు, और कल के दिन नहीं, వచ్చే వారము కాదు, अगले ఆ सप्ताह नहीं, వచ్చే మాసం కాదు, और अगले ఆ महीने వచ్చే नहीं, సంవత్సరం కాదు, और आने 10 वाला సంవత్సరాల साल తర్వాత नहीं, కాదు, और 10 साल के बाद नहीं, యుగాంతంలో కాదు, और पूरे आने वाले युग में नहीं, యుగాంతంలో కాదు, और युग के अंत में नहीं, నేడే आज के दिन। ఎప్పుడైతే నువ్వు ప్రార్థన और చేస్తున్నావో जैसे ही आप प्रार्थना करोगे, అప్పుడే నీకు విడుదల, तभी के तभी आपको छुटकारा అప్పుడే मिलेगा, నీకు పాపముల నుండి క్షమాపణ. और तभी के तभी आपको पाप से क्षमा मिलेगा। ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఏ రోజైతే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడతావో, और जिस दिन में आप परमेश्वर के पास जाकर पश्चाताप ఏ करोगे, క్షణమైతే నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావో, और जिस क्षण आप परमेश्वर के पास जाकर पश्चाताप करोगे, అప్పుడే నీకు క్షమాపణ కలుగుతుంది. और तुरंत तभी के तभी आपको क्षमा मिलेगी। ఆమేన్ హల్లెలూయా. आमीन हालेलुया। పాత నిబంధనలు అలా కాదు, और पुराने नियम में ऐसा नहीं होता, పాత నిబంధనలు అలా కాదు. पुराने नियम में ऐसा వారి नहीं होता, పాపములన్నీ కుప్ప కుప్పగా వేయబడుతున్నాయి. और उनके पाप जो है वो वहां पर एक के ऊपर एक जमा होता था, ढेर ढेर बनाయిశారు. ढेर बना जो, ఆ పాపములన్నీ అలాగే నిలిచిపోయాయి. और वो पाप जो है वैसे ही खड़े हो गए। ఎప్పుడు కడగబడ్డాయి ఆ और పాపములు? वो सारे पाप कब धोए गए? ఎప్పుడైతే जब, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో और पुराने नियम में और नए नियम के बीच में క్రీస్తు యేసు ఈ మానవ చరిత్రలోకి దిగి వచ్చాడు. और यीशु मसीह इस मानव के चरित्र में जब उतर आए, ఆయన మానవుడిగా జీవించాడు. और वो जब मानव रूप में अपने ఆయన जीवन को పాపమును बिताए, ఓడించాడు. उन्होंने पाप को हरा ఆయన दिया, పాపం యొక్క బలమైనటువంటి మరణాన్ని ఓడించాడు. और पाप का जो वेतन जो बल जो मृत्यु है, उन्हें जब मृत्यु को हरा ఆయన दिया, పునరుత్థానము తరువాత और उनके पुनरुत्थान के बाद, వారి పాపములన్నిటిని క్షమించాడు. और उनके सारे पापों को उन्होंने क्षमा कर दिया, అప్పటి వరకు వారి పాపములు క్షమించలేదు. और तब तक उनके पापों को क्षमा नहीं किया। అప్పటి వరకు ఏం జరిగింది? तब तक क्या हुआ? గొర్రె పిల్ల రక్తము చిందించబడుతున్నది. मेमने का जो लहू है वो बहाया गया, కానీ వారి పాపములు పూర్తిగా క్షమించబడలేదు. लेकिन उनके जो पाप है पूर्ण रूप से क्षमा नहीं ఎందుకంటే किए, పాపములను క్షమించేవాడు లోకములోకి ఇంకా రాలేదు. क्योंकि पाप को क्षमा करने वाला, हराने वाला इस संसार में नहीं आया, పాపమును క్షమించేవాడు ఈ లోకములోకి రాలేదు. और पाप को क्षमा करने वाला इस संसार में नहीं ఆ आया, పాపులకు క్షమాపణ కలుగు చేసేవాడు ఈ లోకములోకి ఇంకా రాలేదు. और उस पापियों को क्षमा करने वाला इस संसार में नहीं आया, ఆయన వచ్చిన తరువాత ఇది సాధ్యమైనది. और उनके आने के बाद ही ये पूरा हो पाया। క్రొత్త నిబంధన మనకేం నేర్పిస్తుంది? नया नियम हमें क्या सिखाता है? నీలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నింటి బయటపడే చెప్తుంది. हमारे अंदर का जो बुरा गुण है उसे बाहर निकालो, నీలో ఉన్న కోపాన్ని బయటపడేసి, हमारे अंदर का जो क्रोध है उसे बाहर निकालो, నీలో ఉన్న ఈర్ష్యను బయటపడేసి, हमारे अंदर का जो ईर्ष्या है वो बाहर निकाल दो, నీలో ఉన్న చెడుతనాన్ని బయటపడేసి, हमारे अंदर की बुराई बाहर निकाल दो, నీలో ఉన్నటువంటి జగడములు బయటపడేసి, हमारे अंदर जितने भी झगड़े हैं वो उसे बाहर నీలో निकाल दो, ఉన్నటువంటి వ్యసనాలు బయటపడేసి, हमारे अंदर की आदतें जो है बाहर निकाल दो, నీలో ఉన్న చెడ్డ మాటలు బయటపడేసి, हमारे अंदर की बुरी बातें बाहर निकाल दो, నీలో ఉన్నటువంటి కొట్లాట్లన్నీ బయటపడేసి, हमारे अंदर के झगड़े जो भी है बाहर निकाल दो, దొంగతనం బయటపడేసి, चोरी बाहर निकाल दो, అబద్ధములన్నీ బయటపడేసి, झूठी बातें बाहर निकाल ఇతరులను दो, బాధ పెట్టడం బయటపడేసి, किसी को बुरा दुख देने का वाला जो व्यवहार है उसे बाहर निकाल బాధ दो, అంతటి నీ మీదకి తెచ్చుకో, और पूरे सारा दुख जो है अपने आप पर लेकर నీ आओ, మీదకి తెచ్చుకో. अपने आप पर लेकर आओ, క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం और ఏమిటంటే, मसीह के रूप में आपने सीखने वाला बात क्या है? నీ బాధ అంతటిని ఇతరుల బాధని నీ మీదకి తెచ్చుకోవాలి. और दूसरे लोगों का जो दुख है वो अपने ऊपर लेकर आओ, నీ బాధ కష్టాలు మోసే వ్యక్తిగా మార్చబడాలి. आप जो है कष्ट और दुख को उठाने वाला व्यक्ति के रूप में నీవు बदल ఇతరుల देना, మీద బాధ పెట్టేవాడు కాకూడదు. आप दूसरे के ऊपर बोझ डालने वाला होना नहीं ఇతరులు चाहिए, కష్టపెట్టే వ్యక్తి और కాకూడదు. दूसरे को कष्ट देने वाला व्यक्ति नहीं होना चाहिए। ఒకవేళ నువ్వు ఇతరులను కష్టపెడుతున్నట్లయితే अगर
आप दूसरों को कष्ट देने वाले క్రీస్తు व्यक्ति ఇంకా होते నీ हैं, లోపలికి రాలేదు. तो मसीह जो है अब तक आपके अंदर नहीं ఓన్లీ आया। క్రిస్టియన్ అనే పేరు మాత్రం పెట్టుకున్నావు. आपने सिर्फ मसीह हूँ करके नाम रखा है। క్రీస్తు నీలోకి వచ్చినట్లయితే अगर मसीह वाकई में आपके अंदर आ ఆ जाएंगे దుఃఖాన్ని నీవే త్రాగేస్తావు, మింగేస్తావు. और वो दुख को आप ही उसे पी लोगे और उसे निगल लोगे, అపమానం అంతా నువ్వే वो సహించుకుంటావు. सारा अपमान जो है आप ही सहन कर నీ लोगे। మీద చెడ్డ మాటలు మాట్లాడినా కూడా నువ్వు ఓర్చుకుంటావు. आपके ऊपर जितने भी बुरी बातें कही होंगी वो आपको सहन कर लोगे। నీకు ఎంత నష్టం చేసినా కూడా నువ్వు తిరిగి ఒక మాట మాట్లాడు. आपके साथ कितना भी नष्ट किया हो, आप पीछे मुड़कर एक बात भी नहीं క్రీస్తు कहोगे। నీలో ఉన్నట్లయితే अगर मसीह आपके अंदर है, నీవు ఎటువంటి తప్పు పనులు చేయవు. आप कोई भी गलत काम नहीं करोगे। క్రీస్తు నీలో ఉన్నట్లయితే अगर मसीह आपके अंदर है, నువ్వు అపవాదిని ఓడిస్తున్నావు. आप शैतान को हरा दोगे, నువ్వు పాపమును ఓడిస్తున్నావు. आप पाप को हरा చెడ్డ दोगे స్వభావాన్ని और ఓడిస్తున్నావు. बुरा स्वभाव को हरा दोगे చెడుతనాన్ని और ఓడిస్తున్నావు. बुराई को आप हरा ప్రతి दोगे। విధమైనటువంటి దుష్టత్వాన్ని నువ్వు हर ఓడిస్తున్నావు. एक प्रकार के दुष्ट चीजों को आप हरा दोगे। ఈ ఓడించట్లేదు అంటే అర్థం ఏమిటి अगर తెలుసా? आप उसे हरा नहीं पा रहे हो, उसका अर्थ क्या है? క్రీస్తు నీలోకి రాలేదు. तो ఇంకా. मसीह जो है अब तक हमारे अंदर नहीं। క్రీస్తు ఎప్పుడు వచ్చాడు నాలో గంట నువ్వు. आप सब कह सकते हो कि मसीह कब तो मेरे अंदर आ चुके हैं। ఆయన నీలో ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి. वो हमेशा आपके अंदर सजीव रहना है, ఆయన ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి. वो आपके अंदर हमेशा जिंदा रहना है, ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి. आपके अंदर हमेशा जिंदा रहना है ఆయన ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉండాలి. और वो हमेशा आपके अंदर उत्साह में रहना నీవు है। నిరుత్సాహపడినట్లయితే ఆయన కూడా నిరుత్సాహపడతాడు. अगर आप उत्साह के साथ नहीं रहते हो तो मसीह भी आपके अंदर उत्साह के साथ नहीं रहेंगे। అంతే అది. ఇది క్వైట్ న్యాచురల్. ఇది और ये वाकई में होने वाली बात है। నీలో విశ్వాసం లేదు, आपके अंदर विश्वास नहीं, దేవుడు నీలో పని చేయడు. परमेश्वर आपके अंदर काम नहीं करेगा। ఆ స్త్రీ రోగంతో బాధపడుతూ ఉన్నది. वो स्त्री जो है वो बीमारी से दुख में है। క్రీస్తు ఏం చేయలేదు. यीशु मसीह ने कुछ नहीं किया। ఆయన ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या कहा? నీ విశ్వాసము आपका जो विश्वास है నిన్ను స్వస్థపరిచిందని చెప్పి. आपको चंगाई दी है। యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఓడలో ఉన్నాడు. यीशु मसीह अपने चेलों के साथ नाव में थे, కానీ వారు భయపడ్డారు కదా. लेकिन वो डर चुके थे। మేము చనిపోతున్నాం, మునిగిపోతున్నాం అని భయపడ్డారు వారు. हम मर रहे हैं, हम डूब रहे हैं करके वो डर रहे थे। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु मसीह ने क्या మీ कहा? విశ్వాసము, आपका विश्वास, మీ విశ్వాసము आपका विश्वास जो है ఎక్కడ అని అంటున్నాడు. कहाँ पर है? మీరు ప్రభువుని ఎంత పెద్దగా ఉంచితే ఆయన అంత పెద్దగా మీలో ఉంటాడు. और आप परमेश्वर को जितना बड़ा अपने अंदर रहेंगे रखोगे उतना बड़ा आपके మీరు साथ ప్రభువుని रहेगा। ఎంత చిన్నగా చేస్తే అంత చిన్నగానే ఉంటాడు ఆయన. आपके प्रभु को, आप परमेश्वर को आप जितना छोटा रखोगे उतना ही छोटा रहेगा। మీరు ప్రభువుని ఎంత ఘనపరిస్తే అంత ఘనముగా ఆయన కార్యములు చేస్తాడు. आप अपने प्रभु को कितनी महिमा दोगे उतना महान काम आपके लिए करेंगे। మీరు చిన్నగా చేసినది దేవుడు అంతే పని చేస్తాడు. आप अगर छोटा रखोगे तो परमेश्वर उतना छोटा ही काम करेंगे। దేవుడిని పెద్దవాడిని చిన్నవాడు చేసే పని మీద ఉన్నది. परमेश्वर को बड़ा करने का, छोटा करने का काम आपका है। దేవుడిని ఘనపరిచేటువంటిది లేక అవమానపరిచేటువంటి పని కూడా మీద ఉన్నది. और परमेश्वर को महिमा देने का या फिर अपमान करने का काम अभी आपका ही है। మీరేం చేస్తున్నారు? आप क्या ఆ करते हैं? దేవుడు ఎంత పని చేస్తున్నాడు మీలో? और वो परमेश्वर आपके अंदर कितना काम कर रहा है? అపవాది పని చేస్తున్నాడా, దేవుడు పని क्या చేస్తున్నాడా? शैतान आपके अंदर काम कर रहा है या परमेश्वर काम कर रहा है? దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा। హల్లెలూయా. हालेलुया। మన దినమంతటిలోగా అపవాది ఎక్కువ పని చేస్తున్నాడు. हमारे पूरे दिन में अगर सोचेंगे तो शैतान ज्यादा काम करता है దేవుడు తక్కువ పని చేస్తున్నాడు. और परमेश्वर छोटा काम, कम काम करता है। ఎందుకు? इसलिए దేవుడికి చేత కాదా? क्या परमेश्वर के लिए ये लायक चीज नहीं है? దేవుడు ఎప్పుడు పని చేస్తాడంటే परमेश्वर कब काम करते हैं? చేపించినప్పుడే చేస్తాడు. जब आप करवाएंगे तभी काम करेंगे। आमीन, हालेलुया। ఆయనంతటా ఆయన ఏం చేయడు. वो अपने आप से कुछ नहीं करते, ఆయనంతటా ఆయన ఏం చేయడు. अपने आप से वो कुछ नहीं నీకు करते। కోపం వస్తుంది, अगर आपको गुस्सा आता है నువ్వు అంటావు ప్రభు నా కోపం ఎందుకు చలార్చలేదు అంటావు. तो आप सोच सकते हैं कि परमेश्वर मेरा क्रोध को कम क्यों नहीं करता। ఎందుకంటే इसलिए నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు, आप प्रार्थना कर रहे हो ప్రభు నా కోపం తగ్గించంటున్నావు, कि प्रभु मेरा क्रोध को आप कम कर కానీ दो, అపవాదిని బయటికి పంపించలేదు. ఇంకా. लेकिन शैतान को आप अंदर से बाहर नहीं भेज रहे हो। అపవాది లోపలే ఉన్నాడు. शैतान जो है अंदर ही है, ఎంత లోపల ఉంటే అంత పని. कि जितना अंदर होगा उतना काम होगा। అపవాది ఓవర్ టైం పని చేస్తాడు, మీకు తెలుసా అది? शैतान जो है ओवर टाइम काम करता है, आपको पता है ये बात? పేమెంట్ కంటే ఎక్కువ పని చేసేవాడు అపవాది. वो वेतन से ज्यादा काम करने वाला जो है वो शैतान है। ఆఫీస్ లో మనం ఏం చేస్తాము? ऑफिस का काम 8 o'clock నా డ్యూటీ అయిపోతుంది వెళ్ళిపోతున్నా అంటాం. और 8 बजे मेरा ड्यूटी खत्म हो रहा है, मैं चले जा रहा हूँ कहते हैं। నువ్వు ఇంత పేమెంట్ ఇస్తే ఇంతే పని చేస్తా. आप इतना वेतन दोगे इतना ही काम करूंगा। అప్పుడు ఆఫీస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? तो ऑफिस वाले लोग क्या ఓవర్ कहेंगे? టైం పేమెంట్ ఇస్తావు రా అని చెప్తారు. तो वो हमको कहेंगे मैं ओवर टाइम का भी पैसा दूंगा। ఓవర్ టైం పేమెంట్ ఇస్తే నేను చేస్తానంట. हाँ, ओवर टाइम अगर पैसा दोगे तो मैं काम करूंगा। అపవాది ఏమంటాడు తెలుసా? तो शैतान क्या करता है? నేను ఫ్రీగా చేస్తానంటాడు. मैं फ्री में काम करता हूँ, నేను ఫ్రీగా చేస్తాను, मैं फ्री काम करूंगा, ఓవర్ టైం చేస్తాను. నేను ओवर टाइम करूंगा, నా గుణాలన్నీ మీకు ఇచ్చిపోతాను. मेरे सारे गुण आपको दे दूंगा, నా రాజ్యం అంతా మీకు ఇచ్చిపోతాను. मेरा राज पूरा आपको दे दूंगा। ఏం కావాలి చెప్పు? आपको क्या चाहिए? హేరోదు రాజు ఏమంటున్నాడు తెలుసా? हेरोद राजा क्या कहता है? నా రాజ్యంలో సగభాగం తీసి నేను
मेरे राज्य में आधा भाग निकल कर मैं నీకు ఇస్తానని చెప్తున్నాడు. मैं आपको दे दूंगा. రాజులు చేసేటువంటి ప్రామిసెస్ అన్నమాట ఇవి. और ये जो राजा जो होते थे वो करने वाले प्रॉमिस वो సౌలు రాజు కూడా ఇదే చేశాడు. सौल राजा भी यही करता ఏం చేశాడు తెలుసా? उन्होंने क्या किया? ఆ ఫిలిస్తీయుడు అయినటువంటి గొలియాతును ఎవరైతే ఓడిస్తారో, और जो फिलिस्ती वो जो गोलियत को जो भी हराएगा వాడికి నేను అర్ధ రాజ్యం ఇచ్చేస్తానని చెప్పాడు. और उनको मैं आधा राज्य पूरा दे दूंगा. ఈయన కొన్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు. అసలు इनको इनके पास है जैसा फीलिंग इन्होंने ఆయన కొనుక్కున్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు. उन्होंने ऐसा फील करके दिया बताया कि उनको उसको उसने खरीद लिया है. వాళ్ళ డాడీ ఏదో రాసి ఇచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చాడు సౌలు రాజు. उनके पिताजी ने जैसे लिख के दिया वैसा फीलिंग उन्होंने दिया. వాళ్ళ డాడీ ఇచ్చాడా సౌల్కి? क्या सौल को उनके पिताजी ने दिया? ఇశ్రాయేల్ రాజ్యం ఎవరు ఇచ్చారు? इजराइल राज्य किसने दिया? ఎవరు ఇచ్చారు? किसने दिया? ఏం చేస్తున్నాడు అప్పుడు ఆయన అసలు? और वो क्या करते थे कभी? రాజు కాకముందు ఏ పని మీద వెళ్ళాడు? సౌలు రాజు కాకముందు ఏ పని మీద వెళ్ళాడు? और सौल राजा होने से पहले कौन से काम पे जाते थे? ఓరి గాడిదా, నా గాడిదలు వెతుక్కోరా అని చెప్పాడు డాడీ. और उनके पिता ने कहा था कि मेरे गधों को आप ढूंढ कर लेकर ఓ గదే, ओ गधे. అప్పుడప్పుడు మనం అంటాం కదా గాడిద. कभी कभी हम कहते हैं गधे. తిడుతూ ఉంటారు కదా, बच्चों को हम लोग डांटते रहते हैं. మీరు అంత శుద్ధంగా మాట్లాడరు నాకు తెలుసులే అందరూ. आप इतने पवित्र बातें नहीं करते हैं, मेरे को पता है. ఆయన గాడిదలు వెతుక్కోటానికి వెళ్ళాడు. वो गधों को ढूंढने के लिए जाते थे. దేవుడు ఏం చేశాడంటే, परमेश्वर ने क्या किया? ఆయన మీద తన కృపను చూపించి ఆయన రాజుగా అప్పగించాడు. उनके ऊपर अपनी कृपा को दिखाकर उन्हें उन्होंने राजा बना दिया. ఇశ్రాయేల్ దేశం అంతా ఆయనకి ఇచ్చాడు. और इस्राएल देश पूरा उनके हाथ में. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? अब वो क्या कहते हैं? నేను గొలియాతును ఓడించలేను. मैं गोलियत को नहीं हरा पाऊंगा. ఎవరైతే ఓడిస్తారో जो भी उसे हराएगा వారికి రెండు ముక్కలు చేసి సగం ఇచ్చేస్తారు. और సగనే పెట్టుకుంటా అని చెప్పాడు. आधा इस राज्य को आधा टुकड़ा करके आधा उन्हें दे दूंगा, आधा मैं रखूंगा. చాలా మంది ప్రయత్నం చేశారు. बहुत सारे लोगों ने प्रयास किया. ఒక పక్కన అర్ధరాజ్యం కనపడుతుంది. एक बाजू आधा राज्य पूरा दिख रहा है. ఎంత పెద్ద దేశం అది, और इतना बड़ा देश है वो. అది సగం కనిపిస్తుంది. वो पूरा आधा दिखाई दे रहा है. గొలియాతుని చంపేస్తే ఈ దేశం వాళ్ళదైపోతుంది. गोलियत को अगर मारेंगे तो ये देश पूरा उनका ఆయన हो जाएगा. రాజు అయిపోతాడు. और वो राजा हो जाएगा. సరిపోలేదు అక్కడ. और वो वहां पर नहीं पूरा. ఎవరు ముందుకు రావటం లేదు. कोई भी आगे नहीं बढ़ा. అప్పుడు సౌలు ఏమంటున్నాడు తెలుసా? तब सौल क्या कहते हैं? నా కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేపిస్తాను అన్నాడు. నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు అతను. मेरी बेटी से उनकी विवाह कर दूंगा जो भी उसे हराएगा करके कहते हैं. ఇది చూసి కూడా ये देखकर भी ఎవరు రావట్లేదు. कोई भी नहीं आया. రాజ్యం చూసి ఎవరు గొలియాతును ఓడించలేదు. राज को देखकर उस गोलियत को किसी ने नहीं हरा. ఆ తర్వాత కుమార్తెను చూసి రాజరాణి ఏమంటారు యువరాణిని చూసి కూడా ఎవరు ఓడించలేదు. उसके बाद युवरानी को देखकर भी किसी ने उसे नहीं हराया. అప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. तब भेड़ को चराने वाला एक व्यक्ति था. ఏమి జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. वो आकर देखते हैं, पूछते हैं कि यहाँ पर क्या हो रहा है? ఈ గొలియాత్ ఇక్కడ మమ్మల్ని ఓడించమని చెప్పి అడుగుతున్నాడు. और ये जो गोलियत है हमसे कह रहा है जो आओ आकर मुझे हराओ. మా దేశాన్ని ఓడించండి చెప్తున్నాడు. और वो उस देश को हरा दो पूरा. మరి ఓడించండి వెళ్ళి. तो ये कहते हैं कि जाओ जाकर రాజు ఎక్కడ? तो राजा कहाँ है? అక్కడ టెంట్ లో కూర్చొని ఉన్నాడు అయ్యా. वहाँ पर टेंट में बैठा. రాజుని బొమ్మని చెప్పు. तो जाओ राजा. మా అన్నయ్య వాళ్ళు ఎక్కడ? उनके भाई कहाँ हैं? मेरे भाई लोग. मेरे भाई कहाँ हैं? అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా. मेरे भाई है ना. రాజు తర్వాత రాజంతా మా అన్నయ్యలు ఉన్నారు కదా. और राजा के बाद राजा के समान दिखने वाले मेरे भाई है ना. ఎవరు వెళ్ళటం లేదు ముందుకి. कोई भी आगे नहीं जा అయితే रहा. నేను వెళ్తానని చెప్పాడు. तो ये कहते हैं कि मैं चले जाता हूँ. నేను వెళ్తానని చెప్పాడు. मैं चला जाता हूँ. ఆయన వెళ్ళి గొలియాతును చంపేసి ఫిలిస్తీన్ చేతిలోంచి ఇశ్రాయేల్ దేశాన్ని విడిపించాడు. और वो जाकर गोलियत को मारकर फिलिस्तीन देशों के हाथ से इजराइल को छुड़ा लिया. సో రాజులు ఏమంటున్నారు? तो राजा लोग क्या कहते हैं? ఏమంటున్నారు? क्या कहते हैं? అర్ధరాజ్యము आधा राज ఇచ్చేస్తానని చెప్తున్నారు. पूरा दे दूंगा करके. ఎవరైతే जो कोई भी ఓడిస్తారో हराएंगे వారికి ఏమి ఇస్తున్నారు? उनको क्या देंगे? आधा రాజ్యము राज्य ఇచ్చేస్తున్నాడు. पूरा दे दिया. మన ప్రభు అటువంటి ప్రతిజ్ఞలు మనకేం చేశాడా? हमारे परमेश्वर ने ऐसी प्रतिज्ञाएं कुछ हमारे साथ की है क्या? ఏమైనా చేశాడా ప్రభు మనకు అటువంటి? ऐसी प्रतिज्ञाएं कुछ किए हैं क्या? చేశాడా? ఏమన్నాడు? उन्होंने क्या कहा? జయించువాడికి నిత్య జీవం ఇస్తా నేను, ఆ తర్వాత పరలోక రాజ్యములో నా తండ్రి సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారం ఇస్తానని చెప్పాడు. और उन्होंने कहा स्वर्ग राज्य में मेरे पिता के साथ बैठने का अधिकार भी दूंगा. అపవాది ఏమంటున్నాడు? शैतान क्या कहता है? నేను ఓవర్ టైం పని చేస్తా, मैं ओवर टाइम काम करूंगा, నేను ఫ్రీగా పని చేస్తా, मैं फ्री काम करूंगा, కావాలంటే నా రాజ్యం అంతా నీకు ఇస్తా, और अगर चाहो तो मेरा राज्य पूरा आपको दे दूंगा. నా గుణాలు నింపుకొని మీరు వెళ్ళాలి. मेरे गुण को आप अपने अंदर भर कर आप जाना है. అది మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? हम क्या कहते हैं? క్రీస్తుని పేరు కొరకు మనలో పెట్టుకున్నాం. और मसीह को जो है नाम के लिए हमारे अंदर, గుణములైతే అపవాది గుణాలను పెట్టుకున్నాం. और जितने भी गुण हमारे अंदर है वो शैतान का गुण है.
సుక్రీస్తు పనిచేయడు ఇక్కడ. तो यहाँ पर अपने अंदर जो है मसीह काम नहीं कर पाए. ఆయన బలహీనుడు కాదు, और वो कमजोर नहीं है, ఆయన పని చేయలేని వాడు కాదు, या काम करने वाला नहीं है, ऐसा भी नहीं है. నీవు ఎంత పని చెప్పిస్తే అంతే పని చేస్తాడు. आप जितना काम उनसे करवाएंगे उतना ही काम वो करेंगे. ఎవరిది బాధ్యత ఇప్పుడు? और जिम्मेदारी अभी किसकी है? దేవుడిదా మందా? क्या परमेश्वर की जिम्मेदारी है या हमारी जिम्मेदारी? పేతురుతో ఏమన్నాడు యేసు ప్రభు? यीशु मसीह ने पतरस से क्या ఓ कहा? అల్ప విశ్వాసి అన్నాడు. హే అల్ప విశ్వాసి. हे अल्प विश्वासी. ఎప్పుడు? कब कहा? ఆయన నీటిలో మునిగిపోతున్నప్పుడు. जब वो पानी में डूब रहे थे. అది ఆయన నడిపించే బాధ్యత ప్రభుదా లేకుంటే నడిచే బాధ్యత పేతురుదా? क्या चलाने वाले का जो जिम्मेदारी प्रभु का था, तो चलने का जिम्मेदारी भी उनका ही था. నడిపించేవాడిదా బాధ్యత లేక నడిచేవాడిదా? क्या चलाने वाले की जिम्मेदारी है या फिर चलने वाले की जिम्मेदारी है? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या నువ్వే कहा? నడవాలని చెప్పాడు. आप ही चलना है करके कहा. అధికారం నేను ఇస్తాను, अधिकार मैं दूंगा, నువ్వే నడవాలి. आपने ही चलना है. ఆయన నడవలేకపోయాడు. वो नहीं चल पाए. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, तब यीशु मसीह ने क्या कहा? పైకిలే, आप उठो, కలిసి నడుద్దాం పద అని చెప్పాడు. चलो चलकर मिलकर चलते हैं. ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया. మానవుడిగా మన బాధ్యత ఎక్కువ ఉన్నది. और मानव के रूप में हमारी जिम्मेदारी है वो ज्यादा है. ఆ దేవుడు తన కార్యము తన రీతిలో చేస్తాడు. वो परमेश्वर उनके काम अपने रीति से वो करेंगे. అన్ని దేవుడి మీద వేసి కూర్చోకూడదు. అన్ని దేవుడి మీద వేసి और కూర్చోకూడదు. सारा भार जो है वो परमेश्वर के ऊपर डालकर नहीं बैठना है. నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. आपने जो काम करना है वो आप करना है. దేవుడు చేయాల్సిన పని దేవుడే చేస్తాడు. और परमेश्वर जो काम करना चाहेंगे वो परमेश्वर సో वो काम క్రొత్త करेंगे. నిబంధన మనమై ఉన్నాము. और नया नियम जो है हम लोग हैं. ఆ ప్రభు నేర్పించినటువంటి పాఠములే మనం నేర్చుకోవాలి. और वो प्रभु जो हमें सिखा रहे हैं वही सीख हमें सीखना है. అపవాది నేర్పించేటువంటి పాఠాలు మనం నేర్చుకోకూడదు. और जो शैतान हमें सिखाता है वो वाले पाठ हमें नहीं सीखना. వాటినన్నిటిని కూడా మన నుంచి దూరం చేసేసుకోవాలి. और वो सारी चीजों को हमारे अंदर से दूर कर देना है. మనలో ఒక క్రొత్త జీవితాన్ని తీసుకొని రావాలి. हमारे अंदर एक नया जीवन को लेकर आना है. మనలో క్రొత్త శక్తిని మనం తీసుకొని రావాలి. हमारे अंदर एक नई शक्ति को लेकर మన आना है. ప్రభుని వెంబడించి నడుస్తూ ఉన్నట్లయితే हम जब प्रभु के पीछे होकर चलते हैं ఆయన మనలోకి ప్రవేశిస్తాడు. तो वो प्रभु जो है हमारे अंदर प्रवेश మనం करेंगे. ఎంత ఆయనకు దగ్గరగా వెళ్తే हम जितना उनके करीब जाएंगे అంత బలము ఆయన మనకు కలుగు చేస్తాడు. और उतना शक्ति वो हमें प्रदान करेंगे. మనం ఎంత సమీపంగా దేవుడితో నడుస్తూ ఉంటే हम जितने करीब होकर परमेश्वर से चलेंगे అంత మహిమ కలిగినటువంటి కార్యములను ఆయన పరము నుండి చేసి చూపిస్తాడు. और उतने महिमा योग्य काम जो है वो वहां से करके हमें మీరు दिखाएंगे. విశ్వసించినట్లయితే వీటికంటే గొప్ప పనులు చేస్తారు. आप अगर विश्वास करोगे इनसे भी ज्यादा काम आप करोगे. విశ్వాసం మీలో లేదు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. आपके अंदर विश्वास नहीं है इसलिए वो काम आप नहीं कर पा रहे. విశ్వాసం మీలోకి రావాలి. आपके अंदर विश्वास आना है. ఎంత విశ్వాసం కావాలి? कितना विश्वास आना है? ఎంత విశ్వాసం? कितना विश्वास चाहिए? ఎంత విశ్వాసం? कितना विश्वास होना है? ఆవగింజంత విశ్వాసం చాలంటున్నాడు. एक राई के दाने के जितना विश्वास काफी है. ఆమేన్, आमेन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. నీవు సముద్రంలో వెళ్తున్నావు, आप समुद्र में जा रहे हैं అకస్మాత్తుగా బోటు పగిలిపోయింది, और अचानक एक बोट टूट गया. నీవు నీటిలో మునిగిపోతున్నావు. आप पानी में डूब रहे हैं. నీకు తెలియకుండానే నీ కాళ్ళు చేతులను వాడిస్తావు. आप ना जानते हुए आपके हाथ पैर आप हिला रहे हैं. కొంచెమన్నా ఈత కొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. थोड़ा तो आप तैरने का प्रयास आप करोगे. అనేక మంది ఈత తెలియని వారు అలా చనిపోతున్నప్పుడు ఈత నేర్చుకున్నారు. और बहुत सारे लोग जब मर रहे थे पानी में डूबकर वैसे तैरते हुए वो तैरना सीख गए हैं. तैरना सीख गए. దేవుడు అలాగే నీకు కూడా విశ్వాసాన్ని నేర్పిస్తాడు. परमेश्वर वैसे ही आपको भी विश्वास सिखाएगा. నీ క్రియలను దేవుడు బలపరుస్తాడు. आपके कामों को परमेश्वर बल देगा. నీవు అద్భుతమైనటువంటి పనులు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. और आप अद्भुत काम करने वाले व्यक्ति के समान आप परमेश्वर आपको आशीर्वाद देगा. ప్రభువును నువ్వు ఎంత దగ్గర తెచ్చుకుంటే ఆ ప్రభు నీకు అంత దగ్గరికి వస్తాడు. उस प्रभु को आप जितने करीब लेकर आएंगे वो प्रभु आपके उतने करीब आएगा. ఆమేన్, హల్లెలూయా, आमेन, हालेलुया. సో మనం చదువుకున్నటువంటి వాక్యములో जो वचन हमने पढ़ा है उसमें ఆ వాక్యంలో శత్రువు కనిపిస్తున్నాడు. उस वचन में शत्रु दिखता है. ఆ శత్రువు वो शत्रु ఒకవేళ ఆకలిగా ఉన్నట్లయితే अगर वो भूखा रहता है మనం ఏం చేయాలంటే हमें क्या करना है? ఆహారం పెట్టాలి. उसे खाना देना है. ఏం చేయాలి? మనము उसे क्या देना है? ఆహారం పెట్టాలి. उसे खाना కొన్ని देना है. మాటలు మనం చదువుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. कुछ वचन हम लोग पढ़ेंगे उसके बाद आगे जाएंगे. సామెతల గ్రంథము नीति वचन 15వ అధ్యాయంలోకి వెళ్దాం. మనము उसका 15वां अध्याय में चलते हैं. నేను ఒక వాక్యాన్ని నేను చదువుతూ ఉంటా, నా తర్వాత మీరు చదువుతూ ఉంటారు. గమనించండి, అందరూ కూడా చదవాలి. ఓకే, సామెతల గ్రంథము नीति वचन 15వ అధ్యాయము 15वां अध्याय మొదటి వచనం నుండి. पहला वचन. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. कोमल उत्तर सुनने से गुस्सा ठंडा हो जाता है,
परंतु कटु वचन से क्रोध भड़क उठता है। జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూడు వాక్యములు కుమ్మరించును. बुद्धिमान ज्ञान का ठीक बखान करते हैं, परंतु मूर्खों के मुंह से मूर्खता उबल आती है। యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండను. यहोवा की आंखें सब स्थानों में लगी रहती है, वह बुरे भले दोनों को देखती रहती है। సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. शांति देने वाली बात जीवन वृक्ष है, परंतु उलटफेर की बात से आत्मा दुखित होती है। మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. मूढ़ अपने पिता की शिक्षा का तिरस्कार करता है, परंतु जो डांट को मानता वह चतुर हो जाता है। నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులకు కలుగు వచ్చబడి శ్రమకు కారణము. धर्मी के घर में बहुत धन रहता है, परंतु दुष्ट के उपार्जन में दुख रहता है। జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. बुद्धिमान लोग बातें करने से ज्ञान को फैलाते हैं, परंतु मूर्खों का मन ठीक नहीं रहता। భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. दुष्ट लोगों के बलिदान से यहोवा घृणा करता है, परंतु वह सीधे लोगों की प्रार्थना से प्रसन्न होता है। భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. दुष्ट के चाल चलन से यहोवा को घृणा आती है, परंतु जो धर्म का पीछा करता है उससे वह प्रेम रखता है। మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. जो मार्ग को छोड़ देता उसको बड़ी ताड़ना मिलती है, और जो डांट से बैर रखता है वह अवश्य मर जाता है। పాతాళమును అగాధ కూర్పమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములో మరి తేటగా ఆయనకు కనబడును కదా. जबकि अधोलोक और विनाश लोक यहोवा के सामने खुले रहते हैं, तो निश्चय मनुष्य के मन में भी। అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించుడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. टट्टा करने वाला डांटे जाने से प्रसन्न नहीं होता, और न वह बुद्धिमानों के पास जाता है। సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. मन आनंदित होने से मूर्ख पर भी प्रसन्नता छा जाती है, परंतु मन के दुख से आत्मा निराश होती है। బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనుల మూఢత్వము భుజించెదరు. समझने वाले का मन ज्ञान की खोज में रहता है, परंतु मूर्ख लोग मूढ़ता से पेट भरते हैं। బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. दुखियारे के सब दिन दुख भरे रहते हैं, परंतु जिसका मन प्रसन्न रहता है वह मानो नित्य बोझ में जाता है। నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. घबराहट के साथ बहुत रखे हुए धन से यहोवा के भय के साथ थोड़ा ही धन उत्तम है। భగవాని ఎంట క్రొవ్వెన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. प्रेम वाले घर में साग पात का भोजन, बैर वाले घर में पले हुए बैल का मांस खाने से उत्तम है। కోపోద్రికి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. क्रोधी पुरुष झगड़ा मचाता है, परंतु जो विलंब से क्रोध करने वाला है वह मुकदमों को दबा देता है। సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. आलसी का मार्ग कांटों से रुंधा हुआ होता है, परंतु सीधे लोगों का मार्ग राजमार्ग ठहरता है। జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. बुद्धिमान पुत्र से पिता आनंदित होता है, परंतु मूर्ख अपनी माता को तुच्छ जानता है। బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. निर्बुद्धि को मूर्खता से आनंद आता है, परंतु समझ वाला मनुष्य सीधी चाल चलता है। ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశంలో దృఢపడును. बिना सम्मति की कल्पनाएं निष्फल हुआ करती हैं, परंतु जो भी मंत्रियों की सम्मति से बात ठहरती है। సరిగా ప్రత్యుత్తరమిచ్చు వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరమో. सज्जन उत्तर देने से आनंदित होता है, और अवसर पर खड़ा कहा हुआ वचन क्या ही भला होता है। క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. बुद्धिमान के लिए जीवन का मार्ग ऊपर की ओर जाता है, इस रीति से वह अधलोक से पड़ने से बच जाता है। గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును,
విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. यहोवा अहंकारियों के घर को ढा देता है, परंतु विधवा की सीमाओं को अटल रखता है. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. बुरी कल्पनाएं यहोवा को घिनौनी लगती है, परंतु शुद्ध जन के वचन मन भावने हैं. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును నసహించుకొని వాడు బ్రతుకును. लालची अपने घराने को दुख देता है, परंतु घूस से घृणा करने वाला जीवित रहता है. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. धर्मी मन में सोचता है कि क्या उत्तर दूं, परंतु दुष्ट के मुंह से बुरी बातें उबल आती हैं. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. यहोवा दुष्टों से दूर रहता है, परंतु धर्मियों की प्रार्थना सुनता है. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. आंखों की चमक से मन को आनंदित होता है और अच्छे समाचार से हड्डियां पुष्ट होती है. జీవార్థమైన ఉపదేశములు అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. और जो जीवनदायी डांट कान लगाकर सुनता है, वह बुद्धिमानों के संग ठिकाना पाता है. శిక్షణొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. जो शिक्षा को सुनी अनसुनी करता, वह अपने प्राण को तुच्छ जानता है, परंतु जो डांट को सुनता, वह बुद्धि प्राप्त करता है. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. यहोवा के भय मानने से शिक्षा प्राप्त होती है और महिमा से पहले नम्रता आती है. ఆమేన్, హల్లెలూయా. आमीन, हालेलुया. మన సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో కూడా వెళ్దాం. हम नीति वचन के 25वें अध्याय में भी चलेंगे కొన్ని విషయములు అక్కడి నుంచి కూడా మనం చూద్దాం. और कुछ बातें वहां से भी देखेंगे. సామెతల గ్రంథము नीति वचन 25వ అధ్యాయం और 25वां अध्याय. ఇవియును సొలొమోను సామెతలే, యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. सुलेमान के नीति वचन यह भी हैं, जिन्हें यहूदा के राजा हिजकिय्याह के जनों ने नकल की थी. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. परमेश्वर की महिमा गुप्त रखने में है, परंतु राजाओं की महिमा गुप्त बात का पता लगाने से होती है. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. स्वर्ग की ऊंचाई और पृथ्वी की गहराई और राजाओं का मन, इन तीनों का अंत नहीं मिलता. వెండిలోని మస్తి తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. चांदी में से मैल दूर करने पर वह सुनार के लिए काम की हो जाती है. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. राजा के सामने से दुष्ट को निकाल देने पर उसकी गद्दी धर्म के कारण स्थिर रहेगी. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. राजा के सामने अपनी बड़ाई न करना और बड़े लोगों के स्थान में खड़ा न होना. నీ కళ్ళను చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని ఒకడు నీతో చెప్పుట నీకు మేలు కదా. क्योंकि जिस प्रधान का तूने दर्शन किया हो, उसके सामने तेरा अपमान न हो, वरन तुझसे यह कहा जाए, आगे बढ़कर विराज. ఆలోచన లెక్క వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును ఇక నీవే చేదువని నీతో అనునేమో. झगड़ा करने में जल्दी न करना, नहीं तो अंत में जब तेरा पड़ोसी तेरा मुंह काला करे, तब तू क्या कर सकेगा. మరలా చదువుతాను. ఆలోచన లెక్క వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. झगड़ा करने में जल्दी नहीं करना, नहीं तो अंत में जब तेरा पड़ोसी तेरा मुंह काला करे, तब तू क्या कर सकेगा. నీ పొరుగువానితో నీ వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. अपने पड़ोसी के साथ वाद विवाद एकांत में करना और पराये का भेद न खोलना. బయట పెట్టినడలా వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకొండును. ऐसा न हो कि सुनने वाला तेरी भी निंदा करे और तेरी निंदा बनी रहे. సంయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. जैसे चांदी की टोकरियों में सोने के सेब हों, वैसे ही ठीक समय पर कहा हुआ वचन होता है. కర్ణభూషణ మెట్టిదో అపరంచి ఆభరణ మెట్టిదో వినివాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. जैसे सोने का नथ और कुंदन का जेवर अच्छा लगता है, वैसे ही मानने वाले के कान में बुद्धिमान की डांट भी अच्छी लगती है. నమ్మకమైన దూత తనను పంపు వారి కోతకాలపు మంచు చల్లదనము తన పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. जैसे कटनी के समय बर्फ की ठंड से, वैसे ही विश्वास योग्य दूत से भी
बेचने वाला का जी जो है ठंड रहता, जी ठंडा हो जाता है। కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. जैसे बादल और पवन बिना वृष्टि निर्लाप होते हैं, वैसे ही झूठ मूठ दान देने वाला बड़ाई मारना होता है। దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. धीरज धरने से न्याय मनाया जाता है और कोमल वचन हड्डी को भी तोड़ डालता है। తేనె కనుగొంటివా, తగినంత మట్టుకు మాత్రమే త్రాగుము, అధికముగా త్రాగినలా కక్కివేయుదువేమో. क्या तूने मधु पाया तो जितना तेरे लिए ठीक हो उतना ही खाना, ऐसा न हो कि अधिक खाकर उसे उगल दे। మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. अपने पड़ोसी के घर में बारंबार जाने से अपने पांव को रोक, ऐसा न हो कि वह खिन्न होकर घृणा करने लगे। తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు. जो किसी के विरुद्ध झूठी साक्षी देता है वह मानो हथौड़ा और तलवार और पैना तीर है। శ్రమ కాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతో కీలు వసలిన కాలుతో సమానము. विपत्ति के समय विश्वासघाती का भरोसा टूटे हुए दांत या उकड़े पांव के समान है। దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు సలిదెమున పైబట్ట తీసివేయి వానితోనూ సరేకారము మీద చిరకపోయి వానితోనూ సమానుడు. जैसा जाड़े के दिनों में किसी का वस्त्र उतारना या सज्जी पर सिरका डालना होता है, वैसा ही उदास मन वाले के सामने गीत गाना होता है। నీ పగవాడు ఆకలిగొని నెడల వారికి భోజనం పెట్టుము, తప్పిగొని నెడల వానికి దాహమిమ్ము. यदि तेरा बैरी भूखा हो तो उसे रोटी खिलाना, और यदि वह प्यासा हो तो उसे पानी पिलाना। అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. क्योंकि इस रीति से तू उसके सिर पर अंगारे डालेगा और यहोवा तुझे इसका फल देगा। ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. जैसे उत्तरी वायु वर्षा को लाती है, वैसे ही चुगली करने से मुख पर क्रोध छा जाता है। గయాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. और लंबे चौड़े घर में झगड़ालू पत्नी के संग रहने से छत के कोने पर रहना उत्तम है। తప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. जैसा थके मांदे के प्राणों के लिए ठंडा पानी होता है, वैसा ही दूर देश से आया हुआ शुभ समाचार भी होता है। కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టులోనికి లోబడుటయు సమానములు. जो धर्मी दुष्ट के कहने में आता है, वह गंदले सोते और बिगड़े हुए कुंड के समान है। తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు, దుర్గమమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. बहुत मधु खाना अच्छा नहीं, परंतु कठिन बातों की पूछपाछ महिमा का कारण होता है। ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. जिसकी आत्मा वश में नहीं, वह ऐसे नगर के समान है जिसकी शहर बना घेराव करके तोड़ दी गई हो। మనం చేయవలసిన పనేమిటి? हमने करने वाला काम क्या है? మన మనస్సును అణుచుకోవాలి और हमारे मन को जो है कम करके रखना है। ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. जिसकी आत्मा वश में नहीं, वह ऐसे नगर के समान है जिसकी शहर बना घेराव करके तोड़ दी गई है। మన ఆత్మను మన మనస్సును మన వశములో పెట్టుకోవాలి. और हमारी आत्मा को, हमारे मन को अपने वश में करना है। ఎవరి కంట్రోల్లో ఉండదు అది. वो किसी और के कंट्रोल में नहीं रहता। నీవు నీ కంట్రోల్లో పెట్టుకోకపోతే, अगर आप अपने कंट्रोल में नहीं रखेंगे, అపవాది తన కంట్రోల్లో तो తీసుకుంటాడు. शैतान जो है अपने कंट्रोल में ले लेगा। అక్కడ సమాధానం ఉన్న చోట కూడా జగడం వచ్చేస్తుంది. और जहाँ पर शांति होती है, उनके बीच में भी झगड़े उत्पन्न हो जाएंगे। మనం చేయవలసిన పని ఏమిటి? और हमने करने वाला काम क्या है? స్తోత్రం. 22వ వచనం చదువుకుందాం. 22वां वचन पढ़ेंगे। 21వ వచనం కూడా చదువుకుందాం. 21 और 22 फिर నీ पढ़ेंगे। పగవాడు ఆకలిగొని నెడల వానికి భోజనం పెట్టుము, తప్పిగొన్నెడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. यदि तेरा बैरी भूखा हो तो उसे रोटी खिलाना, और यदि वह प्यासा हो तो उसे पानी पिलाना, क्योंकि इस रीति से तू उसके सिर पर अंगारे डालेगा और यहोवा तुझे इसका फल देगा। ఆమేన్. आमेन। దేనికి ప్రతిఫలం ఇస్తున్నాడు యెహోవా? और यहोवा जो है किसका मतलब फल आपको देगा? తల మీద నిప్పులు పోసినందుకు ఇస్తున్నాడా? क्या सर के ऊपर अंगारे डालने से देता ఎందుకు है? ఇస్తున్నాడు ప్రతిఫలం? और ये फल हमें क्यों दे रहे हैं? స్వభావము. ఓకే,
యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తున్నాడని చెప్తున్నాడు. और यहोवा आपको यहाँ पर फल दे रहे हैं करके कह रहे हैं. ఎందుకు ఫలం ఇస్తున్నాడు? और किस लिए फल दे रहे हैं? పగవాడి తల మీద నిప్పుల కుప్ప పోసినందుక. क्या बैरी के सर के ऊपर अंगारे डालने से दे रहा है? అసలేమిటి పగవాడి తల మీద నిప్పుల కుప్ప పోయడం అంటే? और ये बैरी के सर के ऊपर ये अंगारे डालने का अर्थ क्या है? నేను ఎంతో మందిని విన్నాను ఈ విషయంలో. मैंने ये बहुत सारे लोगों को सुना इस దాని గురించి ఏమని చెప్తారంటే, वो क्या कहते हैं इस बारे में? నీవు శాంతపడు, आप शांत हो जाओ, నీవు మౌనంగా ఉండు, आप शांत रहो, దేవుడు యుద్ధం చేస్తాడు, परमेश्वर युद्ध నీ करेगा, శత్రువుని దేవుడు చంపేస్తాడు. आपके शत्रु को परमेश्वर मार डालेगा. దేవుడు చంపేవాడా బ్రతికించేవాడా? और परमेश्वर क्या मारने वाला है या जीवन देने वाला है? ఎవరు దేవుడు? परमेश्वर कौन है? జీవం ఇచ్చేవాడా మరణం ఇచ్చేవాడా? और जीवन देने वाला या मृत्यु देने वाला? దేవుడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? क्या परमेश्वर को कोई भी शत्रु है? ఉన్నాడా? क्या है? నీ విరోధి అని చెప్పాడు కానీ నా విరోధి అని చెప్పలేదు దేవుడు ఎప్పుడు. आपका विरोधी करके कहा है, मेरा विरोधी करके कहीं నీ नहीं. విరోధి అపవాది అని చెప్పాడు కానీ నా విరోధి అని చెప్పలేదు ఆయన. आपका विरोधी शैतान नहीं करके कहा है, मेरा विरोधी करके नहीं. దేవుడికి విరోధి లేడు. परमेश्वर का कोई भी विरोधी नहीं. ఆమేన్ आमेन. హల్లెలూయా. हालेलुया. దేవుడికి విరోధి परमेश्वर का विरोधी లేడు. कोई भी नहीं है. చాలా మంది చెప్పేటప్పుడు అపవాది దేవుడికి విరోధం చెప్తూ ఉంటారు. बहुत सारे लोग कहते समय कहते हैं कि शैतान जो है परमेश्वर का विरोधी है. మన దేవుడి ఘనత ఏంటో తెలుసా? हमारे परमेश्वर की ये खासियत क्या है? ఏంటో తెలుసా? खासियत क्या है? ఆయనకి సమానం ఎవరు లేరు. और उनका समान कोई भी नहीं है. ఆయనకంటే ఎక్కువ ఎవరు లేరు. उनसे ऊंचा भी कोई नहीं है. ఆయనకి విరోధి ఎవరు లేరు. और उनका विरोधी भी कोई नहीं है. आमेन. हालेलुया. ఆమేన్. हालेलुया. అంత సాహసమా దేవుడికి విరోధంగా నిలబడటం? और उतना साहस है क्या परमेश्वर के विरोध में खड़ा रहना? దేవుడికి విరోధి లేడు. परमेश्वर का कोई भी विरोधी नहीं. ఎవరికి విరోధి ఉన్నాడు? और किसके विरोधी है? నీకు విరోధి ఉన్నాడు. हाँ, मेरा विरोधी నాకు है. విరోధి ఉన్నాడు. और मेरा विरोधी है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మీ విరోధి అయినటువంటి అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. और वो आपका विरोधी जो शैतान है उसके डट कर सामना करना, वो आपके सामने से भाग जाएगा. దేవుడికి విరోధి కాదు. वो परमेश्वर का विरोधी नहीं है. దేవుడితో సమానం ఎవరు లేరు. और परमेश्वर के समान भी कोई नहीं है. దేవుడి కంటే గొప్ప ఎవరు లేరు. और परमेश्वर से ऊंचा भी कोई नहीं ఆయనకి है. విరోధి కూడా ఎవరు और లేరు. उनका विरोधी भी कोई नहीं. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. ఒక శత్రువు మీకు ఒకవేళ ఉన్నట్లయితే, अगर आपका कोई शत्रु है, ఆ శత్రువు ఆకలిగా ఉన్నాడు. और वो शत्रु जो है भूखा है, నీ కర్మ నీకు వచ్చింది అని అంటాం మనం. और तेरा कर्म तेरे सामने आया है करके कहते हैं. పోయా తున్నే వై కాటా, आपने जो बोया है तो आपने वही काटा है. నీకు అట్టాగే జరగాలి. आपके साथ ऐसे ही होना है. కణిగింది ఏదో అంటారు తెలుగులో సరేనా? ఓకే, तेरे साथ सही हुआ है. तेरे साथ सही हुआ है. ఓకే, స్తోత్రం. హల్లెలూయా. బాగా ఎగిరావు కదా, बहुत उछला था, ఇప్పుడు దిగావు కదా, अब उतर गया. నీకు అట్లాగే ఉండాలి. आपके साथ ऐसे ही होना है. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరన్నా చూసావు అసలు నువ్వు? क्या आपके पास जब धन था तो किसी और देखा? అసలు ఎవరన్నా పట్టించుకున్నావా क्या నువ్వు? किसी के सामने किसी लिए भी सोचा? ఈ రోజు నువ్వు आज के दिन आप బాధపడుతున్నావు, दुखी मना रहे ఐఎమ్ హ్యాపీ तो मैं खुश हूँ అని అంటారా? क्या ऐसा बोलोगे? అని అనం మనం ऐसा हम लोग नहीं बोलते. అనకూడదు. हम लोग नहीं बोलना है. ఏమనాలి? क्या करना है? డోంట్ వరీ, आप चिंता मत करो, మంచి రోజులు మరలా తిరిగి వస్తాయి. अच्छे दिन फिर से आएंगे. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. రా భోజనం చేద్దాం రా. तो आओ मिलकर भोजन करेंगे. ఆమేన్. आमेन. నీకు నష్టం చేసిన వాడికి కూడా నువ్వు భోజనం పెట్టాలి. आपको जिसने नष्ट किया है या नष्ट दिया है उसको साथ भी आपने भोजन करना है. అని చాలా మంది అడుగుతూ ఉంటారు, बहुत सारे लोग मुझे पूछते हैं నీకింత ఓర్పు ఎందుకు అని అడుగుతారు. आपको इतना सहनशीलता आपके अंदर कैसे है? నువ్వెందుకు మాట అనవని చెప్పని అడుగుతారు. आप किस लिए सामने वाले को बोलते नहीं हो? నన్ను నష్టపెట్టిన వాడు కూడా తిరిగి ఒక మాట నేను అన్నాను. मुझे जो भी नष्ट देते हैं मैं फिर से लौट कर एक बात भी नहीं कहता. నన్ను అవమానపరిచిన వాడు కూడా మాట్లాడను. और जो भी अपमान मेरा करते हैं मैं उनसे भी कुछ बोलता नहीं. వారు తెలుసుకోవడానికి వారికి తెలిసే విధంగా కొన్ని మాటలు చెప్తాను నేను. वो उन्हें समझना है, उनके समझने लायक मैं कुछ बातें कहता हूँ. ఎందుకో తెలుసా? इसलिए ఆ వ్యక్తి మారే ఒక రోజు వస్తది. क्योंकि वो व्यक्ति का बदलने का एक दिन आने वाला है. వ్యక్తి పోయే రోజు కాదు, వ్యక్తి మారే రోజు కోసం ఎదురు చూడాలి. और उस व्यक्ति का जाने का दिन नहीं, व्यक्ति का बदलने का दिन का इंतजार करना है. శత్రువు మరణించే దినము కాదు, శత్రువు మారేటువంటి దినము కొరకు ఎదురు చూడాలి. हमारे शत्रु का मरने का दिन का इंतजार नहीं, उसके बदलने का दिन का इंतजार करना है. ఆయన చనిపోయేదానికంటే ఆయన మారటం గొప్ప కార్యమైంది. और उनका मरने से उनका बदलाव लाना, उनके अंदर रूपांतरण होना, वो महान काम है. కొంతమంది శత్రువులు చుట్టే ఉంటూ ఉంటారు. और वो जो कुछ शत्रु जो है हमारे चारों रहते हैं. ఒక్కొక్కసారి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాను, एक बार मैं परमेश्वर के पास जाके पूछता हूँ, ఎంతో మంది అవసరమా నాకు అని అడుగుతాను నేను. तो इतने सारे शत्रु क्या मेरी
जरूरत है क्या? అప్పుడు పౌలుని జ్ఞాపకం చేస్తాడు దేవుడు నాకు. तो तब परमेश्वर मुझे पौल को याद दिलाता ఆ है. పౌలు ఏమంటాడు తెలుసా? तो पौल क्या करते हैं? నాకు कहते हैं, దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఎంతో అద్భుతమైనవి. परमेश्वर ने जो भी मुझे दिए हैं वो बहुत ही अद्भुत है. ప్రకాశం प्रकाश जो है वो अद्भुत है. ఎవరికి తెలియనటువంటి మాటలు దేవుడు నాకు చెప్పాడు. किसी को कोई भी नहीं जानते ऐसे जो बात है वो परमेश्वर ने मुझे दिए हैं. నేను అధికముగా గర్విష్ఠుడిని కాకుండా, और मैं अधिक गर्व से ना भरते हुए, నేను నా కలిగిన వాటితోటి నేను అహంకారిని కాకుండా, और मेरे पास जो कुछ है इससे मैं अहंकारी ना होते నా हुए, ప్రక్కలో ఒక ముల్లులాగా దేవుడు నన్ను పెట్టాడు. और मेरे बगल में एक कांटे समान परमेश्वर ने कुछ रखा है. ఎవరట అతను? वो कौन है? ఎవరట? कौन है? అపవాది. वो शैतान. అపవాది शैतान जो है ముల్లులాగా ఉన్నాడు అనమాట. एक कांटे समान है. గుచ్చుకుంటా ఉంటాడు. वो चुभते रहता है. గుచ్చుకున్నప్పుడల్లా वो जब भी चुभता है ప్రభు దగ్గరికి వెళ్తాడు. मैं वो प्रभु के पास ప్రభు जाता हूं. దగ్గరికి వెళ్తాడు. प्रभु के पास ప్రభు जाता है. బాధ కలుగుతుంది. प्रभु दुख हो रहा ప్రభు है. నొప్పి కలుగుతుంది. प्रभु दर्द हो रहा है. ఆ నొప్పి లేకపోతే, अगर जब तक वो दर्द नहीं ఆ होगा, ముళ్ళు లేకపోతే जब तक वो कांटा नहीं ఆయన होगा, ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు वो కాదు. प्रभु के पास नहीं ఆ जाते. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు वो प्रभु के पास गए. ప్రభు నొప్పి తగ్గించని అడిగాడు. प्रभु इस दर्द को मिटाओ करके ఆయన कहते हैं. ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या నేను कहा? తగ్గించను అన్నాడు. मैं नहीं कम कर. రెండోసారి వెళ్ళాడు. दूसरे बार ప్రభు गए. నొప్పి తగ్గించని प्रभु అడిగాడు. ये दर्द कम कर दो. నేను తగ్గించను అన్నాడు. तो इन्होंने कहा मैं नहीं మూడోసారి करूं. వెళ్ళాడు. वो तीसरी ప్రభు बार, నొప్పి తగ్గించని प्रभु అడిగాడు. ये दर्द को हटा दो. నా శత్రువును దూరం చేయి అన్నాడు. ये मेरे शत्रु को दूर कर నన్ను दो. అవమానపరిచేవాడిని దూరం చేయి అన్నాడు. मेरा अपमान करने वाले को నన్ను दूर कर బాధ दो. పెట్టేవాడిని దూరం చేయి అన్నాడు. मुझे दुख देने वाले को నన్ను दूर करो. హింసించేవాడిని దూరం చేయి और అన్నాడు. मुझे मेरी हिंसा करने मेरी हिंसा करने वाले को నన్ను दूर रखो. కష్టపెట్టేవాడిని దూరం చేయి मुझे అన్నాడు. कष्ट करने वाले को दूर रखो. ప్రభు ఏమన్నాడు తెలుసా? प्रभु क्या करते हैं? నా కృప నీకు చాలు. मेरी कृपा तेरे लिए काफी है. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. ఆ ముళ్ళు ఏ ముల్లో నాకు తెలియదు. वो कांटा कौन सा कांटा है मुझे नहीं पता. అది రేగి చెట్టు ముల్లో, సంతర చెట్టు ముల్లో, నిమ్మ చెట్టు ముల్లో, లేకుంటే గులాబీ మొక్క ముల్లో నాకు తెలియదు. वो बोर का कांटा है या संतरे का कांटा है या नींबू का कांटा है मुझे नहीं पता. गुलाब का कांटा है గులాబ్ కా ముళ్ళు కూడా నాకు తెలియదు. वो गुलाब का कांटा है ఎవరికి తెలియదు. मुझे नहीं కాబట్టి पता. ఒక ముళ్ళు ఉన్నది. लेकिन एक कांटा है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనం ఎవరికైనా గులాబ్ పువ్వు ఇచ్చేటప్పుడు ముళ్ళు తీసేసి ఇస్తాం. हम किसी को भी गुलाब का फूल देते हैं तो वो कांटा निकाल के देते हैं. కొంతమంది ఆ ముళ్ళుతోటి ఇస్తా और ఉంటారు. कुछ लोग जो है कांटे के साथ देते हैं. స్తోత్రం. हालेलुया. ఆ ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరు ఒకరికొకరు గుర్తుండాలి. और जो देने वाला व्यक्ति है या लेने वाला व्यक्ति है दोनों एक दूसरे को याद रखने वाला होना. ముళ్ళు గుచ్చుకున్నటువంటి గులాబీ గుర్తుండాలి. और जो कांटा लगने वाला जो गुलाब का फूल है वो याद रखना. క్రైస్తవ జీవితం పైన ఉన్నటువంటి గులాబీ పువ్వు కాదు. और मसीह लोगों का जीवन है जो ऊपर का गुलाब फूल के समान ఆ नहीं है. గులాబీతో పాటు కొన్ని ముళ్ళు కూడా ఉన్నాయి. और उस गुलाब के साथ कुछ कांटे भी है. ఆ గులాబీని అనుభవించాలని చూసిన వ్యక్తికి और जो गुलाब का अनुभव करने वाले उस व्यक्ति ఆ को ముళ్ళను కూడా దాటుకొని వెళ్ళాలి. और वो जो कांटे हैं कांटे को भी पार करके जाना है. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? तो नए नियम में परमेश्वर हमें क्या सिखाते हैं? ఓర్చుకోవటం నేర్పిస్తున్నాడు. सहनशीलता सिखाते हैं. ఓర్చుకోవటం నేర్పిస్తున్నాడు. सहनशीलता सिखाते हैं. కాపాడే అంటున్నాడు. और डाल दो. और डालो. 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 ఎప్పటి వరకు తెలుసా? कब तक करना है? నీ స్వభావం యేసు ప్రభు స్వభావం మారే వరకు. आपका स्वभाव जो है यीशु मसीह के स्वभाव में बदलने तक. ఆమేన్. आमेन. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నీ స్వభావము క్రీస్తు స్వభావంలో మార్చబడాలి అనంటే आपका स्वभाव यीशु मसीह का स्वभाव के साथ मिलना है तो నిన్ను బాధ పెట్టేవారు నీ పక్కనే ఉండాలి. आपको दुख देने वाले लोग जो है आपके चारों तरफ ही रहना है. ఆమేన్. हालेलुया. వారు రెచ్చగొడతా ఉంటారు, నువ్వు రెచ్చిపోకూడదు. और वो आपको गुस्सा दिलाते जाते हैं तो गुस्सा से क्रोध नहीं होना. నేను భడకాయంగే. भड़काते जाते हैं तो भड़क नहीं जाना. నువ్వు రెచ్చిపోకూడదు. आप भड़क नहीं जाना. నువ్వు రెచ్చిపోకూడదు. आपको भड़कना नहीं है. ఒకటంటే నేను 10 అంటా అనకూడదు. నువ్వు आप एक कहोगे तो मैं 10 कहूंगा करके नहीं है. ఇంకో 10 నేను మౌనంగా ఉంటా. आप और 10 बोलो मैं शांत रहूंगा. ఇంకొక 10 మౌనంగా ఉంటా. आप और 10 कहो तो मैं शांत रहूंगा. ఏమి చేస్తున్నావంటే ఇక్కడ और यहाँ पर आप क्या कह रहे हो? శత్రువుని చంపటం లేదు. शत्रु को मार नहीं रहे हो. శత్రువు మీద మన నిప్పులు పోయటం లేదు. और शत्रु के ऊपर हम लोग अंगारे भी ఆ नहीं डाल रहे. నిప్పులు అంటే అర్థము, और वो अंगारों का ఆ अर्थ क्या వేడి है? అంటే అర్థము वो गर्म का अर्थ क्या है? పశ్చాత్తాపముతోటి రగిలినటువంటి హృదయం అని అర్థం. और पश्चाताप के साथ मसलने वाला वो हृदय है. ఆమేన్. आमेन. ఎమ్మావు అనేటువంటి గ్రామంలో ఇద్దరు వెళ్తూ ఉన్నారు. और इम्माऊ गांव में जाने 2 व्यक्ति जा रहे थे. యేసు ప్రభు వారి ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. यीशु मसीह उनके बाजू से चल रहे थे. ఆయన యేసు ప్రభుని వారికి తెలియటం లేదు. लेकिन वो यीशु मसीह करके ये नहीं जान पा रहे. కానీ వారు ఏమంటున్నారు తెలుసా? लेकिन वो लोग क्या करते थे? ఆయన మనతోటి మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండిపోతున్నాయి वो అంటున్నారు. जब हमसे बात कर रहे थे हमारे हृदय में जो है आग लग रही थी.
నీవు కీడుకి కీడు చేసినట్లయితే अगर आप बुरे को बुरा करोगे అక్కడ నీవు అగ్నిని కురిపిస్తావు, वहाँ पर आप आग को ఆ बरसाओगे, అగ్నిలో उस अग्नि में యుద్ధము జరుగుతుంది. वहाँ पर युद्ध होगा. కానీ నువ్వు మేలు చేసినట్లయితే, लेकिन वहाँ पर आप भलाई करोगे, నువ్వు మంచి చేసినట్లయితే आप अगर अच्छा चीज మరొక करोगे అగ్నిని తీసుకొని వస్తున్నావు. और दूसरी अग्नि को लेकर आ ఏంటి रहे हो, అగ్ని? और वो अग्नि क्या है? పశ్చాత్తాపం అనేటువంటి అగ్ని. पश्चाताप का अग्नि. ఆమేన్, హల్లెలూయా, आमेन, हालेलुया, హల్లెలూయా. हालेलुया. పశ్చాత్తాపం పుట్టాలి మనసు. हमारे मन में जो है पश्चाताप आना है. నీ శత్రు మనసు మారాలి. आपका शत्रु का मन जो है నీ बदलना శత్రువును है. కొట్టకూడదు, आपके शत्रु को मारना నీ नहीं है. శత్రువును తిట్టకూడదు, आपके शत्रु को నీ गालियां नहीं देना. శత్రువును ఎవరికి అప్పగించకూడదు. आपके शत्रु को किसी और के हाथ में नहीं నీ सौंपना है. శత్రువును ప్రేమించాలి. आप शत्रु से प्रेम నీ रखो. శత్రు కొరకు నువ్వు ప్రార్థన చేయి. आपके शत्रु के लिए प्रार्थना ప్రభువా, करो. ఈ వ్యక్తి వల్ల నాకు అవమానం కలిగిందని ప్రార్థన చేయి. प्रभु, इस व्यक्ति से मेरा अपमान हुआ, ప్రభువా, ఈ వ్యక్తి प्रार्थना వల్ల నాకు कीजिए. నష్టం కలిగింది, ప్రార్థన చేయి. इस व्यक्ति से मेरा नष्ट हुआ, हम प्रार्थना ప్రభువా, करें. ఈ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, ప్రార్థన చేయి. यह व्यक्ति मेरे साथ मुझे तकलीफ दे रहा है, उसके लिए प्रार्थना करो. ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయి. हर एक लोग के लिए प्रार्थना ఈ करो. రోజు కాకపోతే మరొక రోజు ఆ వ్యక్తి యొక్క మారు మనసు వస్తుంది. आज का दिन नहीं तो किसी और दिन उसके अंदर बदलाव को आए. మారు మనసు రాకపోయినా పర్వాలేదు, अगर उसके अंदर बदलाव नहीं आएगा तो भी యేసు ప్రభు చేసినటువంటి పనిని జ్ఞాపకం చేసుకోవాలి. यीशु मसीह ने जो काम किया है वो काम को याद करो. అసలు మీద కుడి ప్రక్కన ఉన్న వాడిని నేడు నీతో పాటు పరదేశంలో ఉంటా అని చెప్పాడు. और जो सलीब के ऊपर दाहिनी तरफ छोड़ता उनसे कहा कि आज के दिन आप मेरे साथ परदेश में ఇటు रहोगे. ప్రక్కన వ్యక్తి అవమానపరిచాడు. और जो बाईं औरत था वो उन्होंने उनका अपमान किया. యేసు ప్రభు నోరు తెరిచి ఒక్క మాట అనలేదు. यीशु मसीह ने मुंह खोलकर उनसे एक भी बात नहीं कहा. కుడి ప్రక్కన ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? जो दाईं और जो व्यक्ति था उन्होंने क्या कहा? మనము చేసిన దానికి మనము శిక్ష అనుభవిస్తున్నాం. हमने जो काम किया है उसका दंड हम लोग ले रहे हैं. ఆయన ఎటువంటి దోషం ఆయనలో లేదు. उनके अंदर कोई भी दोष नहीं है. నువ్వు మౌనంగా ఉండని తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. और वो अपने जो दोस्त है उससे बात कर रहे हैं. నువ్వు మౌనంగా ఉండు. आप चुप रहो. యేసు ప్రభు మాట్లాడేది అక్కడ. यीशु मसीह ने कोई बात नहीं की. నీవు కూడా మాట్లాడకూడదు. आप भी नहीं बात करना है. ఎప్పుడు ఎవరు నోరు మూపించాలో దేవుడు ఆ రోజు మూపిస్తాడు. और कभी किसका मुंह बंद करना है परमेश्वर उस दिन उसका मुंह बंद కొన్ని करेगा. నోర్లు వాగుతానే ఉంటాయి, మాట్లాడుతానే ఉంటాయి. कुछ मुंह जो है खुलते रहते हैं, बात करते रहता है. కొన్ని నోర్లు నీ గురించి చెడు మాట్లాడుతానే ఉంటాయి. और कुछ मुंह जो है आपके विषय में आपके लिए बुरी बातें నువ్వు करते ఎంత रहते हैं. మేలు చేసినా కూడా आप कितना भी भलाई का काम क्यों ఇంకా ना చెడు మాట్లాడుతూనే ఉంటారు. और भी गलत बातें करते रहते हैं. నువ్వు మౌనంగా ఉండాలి. आप शांत रहना है. నువ్వు మౌనంగా ఉండాలి. आप शांत रहना है. తగిన ప్రతిఫలం దేవుడు ఒక రోజు ఇస్తాడు. और उसका प्रतिफल जो है परमेश्वर आपको एक दिन देगा. ఆమేన్. आमेन. నీ స్వభావం క్రీస్తు స్వభావంగా మార్చబడాలి. आपका स्वभाव जो है मसीह के स्वभाव के समान నీ बदल जाए. స్వభావం అపవాది స్వభావంగా మార్చబడకూడదు. और आपका स्वभाव शैतान के स्वभाव के साथ नहीं मिलना ఆయన है. కన్నులందరినీ చూస్తున్నాయి. और उनकी जो आंखें हैं सभी को देख रही हैं. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాయి ఆయన కన్నులు కూడా. आप सभी को देख रही हैं. ఎవ్వరు కూడా ఆయన నుంచి దూరం కాదు. और कोई भी जो है उनसे दूर नहीं हुआ ఆ है. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, वो परमेश्वर आपसे प्रेम रखते हैं క్రొత్త इसीलिए. నిబంధన మీకు ఇస్తున్నాడు और కనుక नया निबंध नया वाचा आपको देते हैं. ఆ క్రొత్త నిబంధనలో और नई वाचा में ఆ ప్రేమను తీసుకొని ముందుకు వెళ్ళండి. उस प्रेम को लेकर आगे बढ़िए. ఆ క్షమను తీసుకొని ముందుకు వెళ్ళండి. उस क्षमा को लेकर आगे बढ़िए. ఆ దేవుడి కృపను పొందుకొని ముందుకు వెళ్ళండి. और वो परमेश्वर की कृपा को पाकर आप आगे बढ़िए. ఆమేన్. आमेन. పాత నిబంధన వద్దు మనకి. और पुराना नियम जो है हमें పాత नहीं चाहिए. స్వభావం మనకు వద్దు. पुराना स्वभाव हमें नहीं चाहिए. చెడు స్వభావం మనకు వద్దు. बुरा स्वभाव हमें नहीं चाहिए. అపవాది స్వభావం మనకు వద్దు. शैतान का स्वभाव नहीं चाहिए. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. చివరి మాట చెప్తాను. आखिरी बात कहूंगा. ఆ తీర్పు దినం అనేది वो जजमेंट का दिन जो है మన కోసం కాదు. हमारे लिए नहीं है. మన కోసం కాదు. అది हमारे लिए नहीं है. ఎవరి కోసమో, किसके लिए है? ఎవరైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదో వారికి అది. और जिन्होंने मसीह को उद्धारकर्ता के रूप में स्वीकार नहीं किया उनके लिए है. వారికి అది మన కోసం కాదు. उनके लिए है, ये हमारे लिए नहीं है. జడ్జ్మెంట్ అర్థం ఏంటి? और जजमेंट का अर्थ क्या है? జడ్జ్మెంట్, జడ్జి దగ్గరికి ఎవరు వెళ్తారు? जज के पास कौन जाता है? ఎవరి మీద ఏదైతే నేరము మోపబడిందో, ఎవరు నేరం మోపుతారు? और जिसके ऊपर गुनाह रहता है वो जाते हैं. అపవాది. ఓకే, రోమపత్రిక 8వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది? और रोमी की किताब 8वां अध्याय हमें क्या सिखाता है? క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. और मसीह में जो लोग रहते हैं उनके ऊपर कोई दंड नहीं रहता. లేదు. कोई दंड नहीं है. క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని అనుసరించి నడిచే వారికి శిక్ష లేదు. और मसीह को स्वीकार करके उनके अनुसार चलने से उनके ऊपर कोई दंड नहीं. మనం ఏ కోర్టుకు వెళ్ళలేదు. हम किसी कोर्ट में नहीं गए. ఎందుకు వెళ్ళలేదు? किस लिए नहीं गए? మన మీద కేసు లేదు కాబట్టి మనం వెళ్ళలేదు. क्योंकि हमारे ऊपर कोई केस नहीं है इसलिए हम नहीं गए. మన పరిశుద్ధ బల దగ్గరికి వస్తూ ఉంటాం కదా. हम पवित्र मेज के पास आते हैं. నిన్ను నువ్వు పరీక్షించుకొని రాస్తుంది కదా. वहां पर लिखा है आप अपने आप को जांचो. నీకు నీవే తీర్పు తీర్చుకొని రాస్తుంది కదా. आप अपने आप के लिए ही आप जज न्याय करो. అంతేనా?
यही लिखा మనకు है। వేరే జడ్జి లేడు. हमारे लिए कोई दूसरा जज నాకు नहीं। నేనే జడ్జి, మీకు మీరే జడ్జి. मैं मेरा जज हूँ, मैं आप आपके जज हैं। మీరు తప్పు చేసినట్లయితే దేవుడు బల దగ్గరికి రావద్దు. आप अगर गलत कर रहे हैं तो परमेश्वर के उस मेज पे नहीं आना। మీరు సరిగ్గా నడుస్తున్నట్లయితే బల దగ్గరికి రండి. आप अगर सही से चल रहे हैं तो उस मेज के पास आप आ जाइए। ఎవరి కోసం మీరు రావటం లేదు. किसके लिए, किसी और के लिए आप नहीं है। ఎవరో మీకు నేర్పించడం లేదు. कोई और आपको नहीं सिखा रहा ఎవరో है। మీకు తీర్పు తీర్చరు. और कोई और आकर आपके लिए न्याय మీ नहीं करेगा। తీర్పు మీరే తీర్చుకోవాలి. आपका न्याय आपको ही करना है। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒక జడ్జి ఉన్నాడు. एक जज है। ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి. वो जब कोर्ट में जाते हैं तब जज है। ఆయన ఇంటికి వచ్చినప్పుడు డాడీ. वो जब घर पर आते हैं वो एक पिता है। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇంటికి వచ్చి घर में आकर సెక్షన్ 420 ప్రకారముగా सेक्शन 420 के अनुसार నువ్వు దొంగతనం చేశావు కాబట్టి आपने चोरी की है, इसीलिए నీకు 6 months ని పనిష్మెంట్ ఇస్తున్నా. 6 महीने में आपको सजा देता हूँ। ఓ డాడీ, वो बोलेंगे అది కోర్టు. डैडी वो कोर्ट ఇది है, ఇల్లు. ये घर है। చాక్లెట్ తెచ్చావా లేదా? चॉकलेट लाए या नहीं लाए? చాక్లెట్ తీసుకొనిరా. चॉकलेट लेकर आओ। ఓకే, నేను చెప్పిన ఆర్డర్ ఏమైంది? मैंने जो ऑर्डर दिया था वो నా क्या గిఫ్ట్ हुआ? ఏమైంది? मेरा गिफ्ट किधर गया? నా మంచి మార్కులు తెచ్చుకున్నా కదా. हाँ, अच्छा मार्क्स मैंने నా लाया। బైక్ ఏది? मेरी बाइक किधर है? ఇంట్లో డాడీ, బయట కోర్టులో జడ్జ్. घर के अंदर पिता है और कोर्ट में जज है। మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము? हम किसके पास गए? తండ్రి దగ్గరికి వెళ్ళాము. पिता के पास गए। ఎవరి దగ్గరికి? किसके पास? పరలోకమందున్నటువంటి स्वर्गराज में विराजमान हमारे తండ్రి అంటున్నాం కదా. हमारे पिता करके ఆ कहते हैं। తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు उस पिता के पास जब ఆయన जाते हैं గిఫ్ట్ తీసుకోవాలి. और గిఫ్ట్ తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. वेट लेना है उनसे। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। పనిష్మెంట్ కాదు. वहां से दंड नहीं लेना है। ఇంట్లో ఉన్న మమ్మీ డాడీ అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. और घर में जो माता पिता है कभी कभी हमें दंड देते हैं। మిగతా సమయంలో భోజనం పెడతారు. और बाकी समय में खाना रखते మీకు हैं। వస్త్రములు కొనిస్తారు. आपको वस्त्र देते మీ हैं, ఫీజు కడతారు. आपके फीस भरते हैं, మీకు చెప్పులు కొనిస్తారు. आपको चप्पल देते మీకు हैं, సైకిల్ కొనిస్తారు. आपको सैंडल्स देते మీకు हैं, మొబైల్ కొనిస్తారు. आपको मोबाइल మీకు देते हैं, ల్యాప్టాప్ आपको కొనిస్తారు. लैपटॉप देते మీరు हैं। పెద్దవాళ్ళు అయిన తర్వాత आप बड़े होने ఒక के बाद మంచి అమ్మాయిని అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. एक अच्छी बेटी और बेटा को देखकर आप शादी करते ఎవరు हैं। సంపాదించింది उन्होंने जो మీకు कमाया రాసిస్తారు. आपको लिख कर देते తప్పు हैं। చేస్తే अगर गलत करोगे అప్పుడప్పుడు తిడతారు, కొడతారు. कभी कभी डांटेंगे, नहीं तो मारेंगे भी। అంతేకాని उतना ही है। రోజు కర్ర పట్టుకొని కూర్చోరు. रोज जो है लकड़ी पकड़ कर नहीं बैठते। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। మనకి ఎవరు దొరికారు? हमें कौन मिले हैं? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎవరు దొరికారు? यीशु मसीह के पास, जब मसीह మనకు के ఒక पास డాడీ దొరికాడు. हमको जो है पिता मिले हैं। మనకు ఒక తండ్రి దొరికాడు. हमें जो पिता मिले हैं, ఆ తండ్రి वो पिता మనల్ని ఎప్పుడు కూడా हमें कभी भी జడ్జిమెంట్ సీట్ ముందు నిలబెట్టడు. और उस न्याय के सीट के सामने बिठाएंगे नहीं। నా పిల్లలు, मेरे बच्चे, నా సంతానము, मेरा संतान, నా పేరు వారికి ఇచ్చాను. मेरा नाम मैंने उनको నా दिया, ఆత్మను వారికి ఇచ్చాను. मेरी आत्मा నా उनको दी है, కుమారుని వారి కొరకు పంపించాను. मेरे बेटे को मैंने उनके ఆయన लिए भेजा రక్తములో వారి పాపములని నేను కొట్టివేశాను, కడిగివేశాను. और उनके लहू से उनके सारे पापों को मैंने काट दिया है, मैंने धो दिया है। వారు ఎందుకు నుంచుంటారు కోర్టులోకి వచ్చి? वो आकर क्यों कोर्ट में खड़े रहेंगे? हालेलुया, हालेलुया, స్తోత్రం. हालेलुया। రెండవ సీట్ లో యేసు ప్రభు కూర్చుంటున్నాడు. दूसरे सीट में यीशु मसीह बैठेंगे। ఒక సీట్ లో యేసు ప్రభు కూర్చొని एक सीट पे यीशु मसीह बैठकर ఆయన తీర్పు తీరుస్తున్నాడు. और वो वहां पर जजमेंट दे रहे हैं। మీ ఆర్గ్యుమెంట్ ఏంటో మీరు చేయండి అంటున్నాడు. आपका जो आर्ग्यूमेंट है आप कीजिए, చేయండి, మీ ఆర్గ్యుమెంట్ చేయండి. आप वहां पर वाद ఎన్ని विवाद రోజులు कीजिए, చేస్తారో చేయండి అంటున్నాడు. कितने दिन भी करो। కానీ దానికి ముందే చేస్తుండే తెలుసా? लेकिन उससे पहले क्या करते हैं? ఆయన బహుమాన సింహాసనం మీద కూర్చుంటున్నాడు. और वो जो है ఇనాం దేనికి, इनाम देने के लिए वो वहां पर सिंहासन पे बैठे हैं। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया, స్తోత్రం. हालेलुया। బహుమానం ఇచ్చేటువంటి సింహాసనంలో కూర్చుంటున్నాడు. इनाम देने के लिए उस सिंहासन पर बैठ रहे हैं। అక్కడ కూర్చొని वहां पर बैठकर వారందరిని ఏమంటున్నాడంటే, वो सभी से क्या कहते हैं? కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు, थोड़ा आपने विश्वास किया है, थोड़े में विश्वास था, थोड़े में विश्वास था, విశ్వాసీ था. ఓకే రైట్. ఆ తర్వాత అధికంలోనే నమ్మకం కొండు. और उसके बाद ज्यादा विश्वास हो गया। నా తండ్రి ఆనందంలో ప్రవేశించు. और मेरे पिता के आनंद में आप प्रवेश कीजिए। ఆయన గొర్రెలను మేకలను ముందుగానే వేరు చేస్తున్నాడు. वे जो भेड़ है जो है बकरी को जो है पहले ही अलग कर रहे हैं। ఆయన మంచివాడిని చెడ్డవాడిని ముందుగానే వేరు वो చేస్తున్నాడు. पहले ही अच्छे लोगों को बुरे लोगों को पहले ही अलग कर रहे हैं। రక్షణ ఉన్నవాడిని రక్షణ లేనివాడిని ముందుగానే వేరు చేశాడు. और उधार में रहने वाले जिसके पास उधार नहीं है दोनों को पहले ही अलग कर रहे हैं। నడిచి వెళ్ళేటప్పుడు గొర్రెల మేకలు అన్ని నడిచి వెళ్తున్నాయి. और चल के जाते समय जो भेड़ है बकरी है सब साथ में चल रहे हैं। కానీ వాళ్ళ యొక్క ఏమంటారు ఆ పర్ణశాలకు వెళ్ళేటప్పుడు भेड़शाला में जाने से पहले भेड़शाला में जाने से पहले
గొర్రెలు గొర్రెల దగ్గరికి, మేకలు మేకల దగ్గరికి వెళ్ళిపోతారు. भेड़ जो है भेड़ों के पास और बकरियां जो है बकरियों के पास जाते हैं। రక్షణ పొందుకున్న వారు పరలోక రాజ్యంలోకి వెళ్తుంటే, जिन्होंने उद्धार पाया है वो स्वर्गराज में अब जाते రక్షణ हैं, లేని వారు నరకానికి వెళ్తుంటే, और जो उद्धार नहीं पाए हैं वो नरक में जब जाते రక్షణ हैं, పొందుకున్న వారికి బహుమానములు ఇస్తూ ఉంటే, और जिन्होंने उद्धार को पाया उन्हें इनाम मिल रहा है, రక్షణ లేని వారు అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు అధలోకంలోకి నరకంలోకి పంపిస్తున్నావు और అని. जिन्होंने उद्धार को नहीं पाया मुझे क्यों वहां पे अधलोक में भेज रहे हैं। నేను కూర్చుంటారా అంటున్నాడు యేసుప్రభు. అప్పుడు यीशु मसीह कहते हैं कि आओ मैं बैठता हूँ నీ यहाँ। ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్పు నాకు. आपकी जो आर्ग्यूमेंट है मुझसे कहो, ఏ గ్రంథంతో నువ్వు నడిచావు? किस ग्रंथ के अनुसार आप चले हो? బైబిల్ తో నడిచావా? बाइबल से चढ़े हो, పాత నిబంధనతో నడిచావా? और पुराने नियम से चले हो, ఇంకొక వేదాలతో నడిచావా? या कुछ वेदों से चले हो, ఖురాన్ తో నడిచావా? या कुरान से నీ चले हो, మనసుతో या నడిచావా? अपने मन से चले ఎంతో हो? నడిచావు? अब किस से चले हो? నేను మాట్లాడతా నీతో. मैं बात करता हूँ, అక్కడ నుంచి నీకు రక్షణ నేను చూపిస్తాను. वहां से मैं आपको उद्धार दिखाऊंगा। రక్షణ కేవలం పరలోకములు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని యేసు నామములో తప్ప ఎక్కడ రక్షణ లేదు. और उद्धार जो है जो स्वर्गराज में धरती के ऊपर धरती के नीचे सिर्फ यीशु मसीह के नाम से है, और किसी के వేరొక नाम से नहीं। నామములో రక్షణ లేదు. और उद्धार जो है किसी और नाम से नहीं है। అది నువ్వు పొందుకున్నట్లయితే अगर उस उद्धार को आप पाओगे, నీవు బహుమానం పొందుకునేవాడి. आप इनाम को पाते थे। ధనవంతుడు ఏం చేస్తున్నాడు? धनवान क्या करता है? ఆర్గ్యూ చేస్తున్నాడు. वो आर्ग्यू कर रहा है। ఎవరితోటి? किससे कर रहा है? అబ్రహాము తోటి. अब्राहम से कर నేను रहा है। ఇక్కడెందుకు, నువ్వు అక్కడెందుకు, లాజర్ అక్కడెందుకు? मैं यहाँ पर क्यों हूँ, आप वहाँ पर क्यों हो, लाजरस वहाँ क्यों है? అప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, तब अब्राहम क्या करता है? భూలోకంలో నీ చరిత్ర జ్ఞాపకం చేసుకో. और इस धरती पे जब थे आपकी चरित्र को आप याद कीजिए। నువ్వేం చేసావు జ్ఞాపకం చేసుకో. आपने क्या किया है आप याद कीजिए। భూమి మీద నుంచి और इस भूमि के ऊपर से, పరలోకానికి వెళ్ళాలన్నా భూమి నుంచే వెళ్ళాలి. और स्वर्गराज में अगर जाना है तो इस धरती पे से ही जाना है। పరలోకానికి వెళ్ళాలన్నా భూమి నుంచే వెళ్ళాలి. और स्वर्गराज में अगर जाना है तो भूमि से ही जाना है। నరకానికి వెళ్ళాలన్నా భూమి నుంచే వెళ్ళాలి. और नरक में अगर जाना है तो भी इस धरती के ऊपर से ही जाना है। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। ఒక్కొక్క బిల్డింగ్ లో అప్ స్టేర్స్ ఉంటాయి, సెల్లార్ ఉంటది, గ్రౌండ్ ఉంటది. और एक एक बिल्डिंग में अपस्टेयर्स होता है, सेलर रहता है और ग्राउंड रहता है। ఎవరు వెళ్ళాలన్నా కూడా कोई भी अगर जाना चाहे గ్రౌండ్ నుంచే వెళ్ళాలి. वो ग्राउंड से ही जाना है। ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలన్నా, 10th ఫ్లోర్ కి వెళ్ళాలన్నా గ్రౌండ్ నుంచే వెళ్ళాలి. फर्स्ट फ्लोर पर जाना है या 10th फ्लोर में जाना है, ग्राउंड से ही जाना है। సెల్లార్ కి వెళ్ళాలన్నా కూడా గ్రౌండ్ నుంచే వెళ్ళాలి. और सेल्लार में अगर जाना है तो भी ग्राउंड से जाना है। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। నువ్వు పరలోకానికి పైకి వెళ్ళాలన్నా, आप स्वर्गराज में ऊपर जाना है, కింద పాతాళానికి और వెళ్ళాలన్నా नीचे पाताल लोक में जाना భూమి है, నుంచే వెళ్ళాలి. धरती के ऊपर से ही जाना है। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया। మరొక లోకం లేదు. और कोई लोग नहीं। లాస్ట్ సండే నేను చెప్పాను, पिछले संडे मैंने कहा చంద్రమండలంలోకి चंद्रमंडल में ఆక్సిజన్ తీసుకొని వెళ్ళాలంటే ऑक्सीजन अगर భూమి लेकर నుంచే जाना है, తీసుకెళ్ళాలి. इस धरती से लेकर వాటర్ जाना తీసుకెళ్లాలంటే है। अगर पानी लेकर जाना భూమి है, నుంచే తీసుకొని వెళ్ళాలి. धरती से लेकर जाना ఆహారం తీసుకొని है। अगर వెళ్ళాలంటే भोजन लेकर जाना భూమి है, నుంచే తీసుకొని इस धरती से लेकर जाना వస్త్రములు है। తీసుకెళ్లాలంటే अगर वस्त्र लेकर భూమి जाना నుంచే है, తీసుకొని इस धरती से लेकर స్పేస్ जाना క్రాఫ్ట్ కూడా है। और स्पेस क्राफ्ट भी భూమి నుంచే తీసుకొని వెళ్ళాలి. और धरती से ही लेकर जाना है। వేరే లోకాలు ఎక్కడ ఏమి లేవండి. और दूसरे कोई लोक में कुछ भी नहीं है। ఆమేన్. आमेन, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కేవలం యేసు నామములో మాత్రమే రక్షణ. और उद्धार जो है सिर्फ यीशु मसीह के नाम से है। ఆమేన్. आमेन। మనం జడ్జిమెంట్ సీట్ ముందు నిలబడము. हम लोग जजमेंट सीट के जो सामने वाली सीट మనకు पे नहीं ప్రభు యొక్క రాకడలో సమాధులు ఉన్నట్లయితే సమాధులు తెరవబడి మన మధ్య ఆకాశంకు వెళ్తున్నాం. रहे। और स्वर्ग जब परमेश्वर के आगमन है, अगर हम लोग कब्र में रहेंगे तो कब्र सारी खुलकर हम लोग बीच आकाश में जाने वाले हैं। మధ్య ఆకాశంలో ఇంకెక్కడ మళ్ళీ జడ్జిమెంట్ కేసు నడుస్తుంది. और बीच आकाश में जब हम जाएंगे तो हमारे लिए जजमेंट कहाँ से होगा? స్తోత్రం. हालेलुया। వాక్యాన్ని సరిగ్గా చదువుకోవాలి. वचन को सही तरीके से पढ़ना है। ఎవరైతే విడువబడుతున్నారో जो भी छोड़ दिए जाएंगे వారికి జడ్జిమెంట్. उनके लिए होगा जजमेंट। ఎవరైతే తప్పు చేస్తున్నారో और जो भी गलत कर रहे हैं వారికి జడ్జిమెంట్. उनके लिए न्याय होगा। ఆమేన్. आमेन। ఎవరైతే ప్రభుతో పాటు నడుస్తున్నారో और जो भी प्रभु के साथ चल रहे हैं వారికి బహుమానములు దొరుకుతాయి. और उनके लिए जो है इनाम मिल रहे हैं। ఏమిటో బహుమానం? और वो इनाम क्या है? ఫస్ట్ గిఫ్ట్ ఇస్ और सबसे पहला इनाम क्या है? इटर्नल लाइफ. अनंत जीवन। आमेन, हालेलुया, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మొదటి బహుమానం ఏంటి? पहला इनाम क्या है? నిత్య జీవము. अनंत जीवन। ఆమేన్. आमेन। మనకు ఒక కిరీటం ఇవ్వబడుతుంది. हमको एक किरीट दिया రాజులు है। ఎలాగైతే తల మీద కిరీటం పెట్టుకుంటారో जैसे राजा अपने सर के ऊपर किरीट को रखते అలాగ हैं, మన కొరకు కిరీటం ఇవ్వబడుతుంది. वैसा हमारे लिए किरीट दिया जाए। బహుమానం గురించి మరొక రోజు ధ్యానం చేసుకుందాం. इनाम के विषय में हम दूसरे दिन ध्यान ఈ करेंगे। రోజు మనం ముగించుకుంటున్నాం ఇక్కడ. आज के दिन यहाँ पर समाप्त करते हैं। నీవు చెడుతనం చేసిన వారికి మంచి చేసినట్లయితే जब जो भी बुरा आपके साथ करेगा उनके लिए अगर आप अच्छा करोगे, నీవు వారిని మేలుతోటి గెలుచుకుంటున్నావు అని అర్థం. आप उनको भलाई से उनको जीत रहे हो, इसका अर्थ నీ है। మంచితనం తోటి వారిని గెలుచుకుంటున్నావు అని అర్థం. और
आपकी अच्छाई से आप उसे जीत रहे, उन्हें जीत रहे, इसका అందుకనే వెంటనే తిట్టవాక, इसलिए तुरंत ही उन्हें गालियां नहीं देना వెంటనే కోప్పడవాక, और तुरंत ही गुस्सा వెంటనే नहीं करना చెగడమాడవాక, और तुरंत ही झगड़ा नहीं करना దూరపవ్వాక, और उनसे दूर नहीं నువ్వు होना। మౌనంగా ఉండు, आप शांत रहो, మాట్లాడవద్దు, आप कुछ मत बात करो కలవద్దు, और मिलो కానీ మౌనంగా ఉండు, लेकिन शांत रहो, తిరిగి మాట్లాడవాక, फिर से ఇతరుల ముందు కూడా మాట్లాడవాక, और दूसरों के सामने भी बात, ఎవరికి దగ్గరికి వెళ్ళి మాట్లాడవాక, किसी के पास जाकर बात मत మౌనముగా ఉండు। करो, सिर्फ शांत रहो। ఎప్పుడు మారు మనసు కలగాలో అప్పుడు కలుగుతుంది, और जब वो बदलाव का मन होगा तब वो बदलाव पाएगा। అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు, तब तक इंतजार करते रहो ప్రార్థన చేస్తూ ఉండు। और प्रार्थना करते रहो, శాంతి సమాధానం దేవుడిని కలుగు చేయని और शांति और समाधान परमेश्वर आपको दे दे। आमेन आमेन ఆమేన్ आमेन హల్లెలూయా हालेलुया। దేవుడు అందరిని దీవించును గాక। और God bless you. परमेश्वर आप सभी को आशीर्वाद करे। आमेन।